ఇలా చదవబడిన వాక్య భాగం సందర్భాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. ఇస్సాకుకు ఇద్దరు పిల్లలు పుట్టారు రెబ్కా ద్వారా, యాకోబు, ఏశావు. అయితే వాళ్ళకి పేర్లు పెట్టేటప్పుడే మడిం పట్టుకొని వస్తున్నాడు కనుక యాకోబు మోసగాడు అనే పేరు పెట్టబడింది. అంటే జీవితం అంతా కూడా మోసం చేయటంతోనే ప్రారంభం అవుతుంది. కొద్దిగా ఎదిగిన తర్వాత కొంచెం వంట నేర్చుకున్నాడు అమ్మతో పాటు. అమ్మ దగ్గర కొంచెం వంట నేర్చుకొని మంచి చెఫ్ అయ్యాడు. ఇంట్లో అమ్మకి సహాయపడుతున్నాడు. అయితే ఇద్దరు యొక్క వేరు వేరు వృత్తులను ఎంచుకున్నారు. పెద్దోడికి ఏశావుకి వేట అంటే చాలా ఇష్టం. సరే, చిన్నోడు అమ్మకి సహాయపడుతున్నాడు. చాలామంది చిన్నోళ్ళు అమ్మలకు అలా సహాయపడుతుంటారు. చిన్నోళ్ళు అంటే అమ్మలకు కూడా అదో రకమైన ప్రేమ. ఆ ప్రేమ కాస్త పక్షపాత వైఖరి ప్రేమ అయింది. అది తల్లిదండ్రులకు ఉండకూడదు, కానీ వాళ్ళిద్దరూ అలాగ పిల్లలిద్దరినీ డివైడ్ చేసేసుకున్నారు. కుటుంబం విచ్ఛిన్నం అవటానికి గల కారణాలు ఇవే. ఈ రోజుల్లో తల్లిదండ్రులు పిల్లల్ని పంచుకొని పెద్దోడని ఒక ఎక్కువ శాతం, లేకపోతే చిన్నోడని లేకపోతే మళ్ళీ ఎక్కువ శాతం, ఆ మధ్యలో వాళ్ళని పట్టించుకోకుండా ఇలాగా ఒక రకమైన పక్షపాత వైఖరితో పెంచుకుంటూ పోవడం అనేది వాళ్ళు పోయిన తర్వాత కొట్టుకోవటానికి, కోర్టులకు వెళ్ళడానికి మూలమవుతుంది ప్రస్తుత పరిస్థితుల్లో. కనుక ఇలాంటి సంఘటనే ఆ రోజుల్లో కూడా జరిగింది. తండ్రి పెద్ద కొడుకుని ఇష్టపడుతున్నాడు, తల్లి చిన్న కొడుకుని ఇష్టపడటం జరిగింది. అలాంటి సందర్భంలో తమ్ముడు అన్నయ్యని ఒకరోజు అలిసిపోయి వేట నుండి వస్తే పాపం బాగా ఆకలిస్తూ ఉంటే, అరే నాకు కొంచెం నువ్వేదో వంట వండుతున్నావు ఏంటిరా అని అడిగాడు. చిక్కుడుకాయల కూర ఇంతకు అది ఉండేది, ఏదో పెద్ద మాంసం కూర కూడా కాదు. చిక్కుడుకాయల కూర కొంచెం పెట్టరా అని అంటే, నువ్వు పెద్దోడివి, జ్యేష్ఠులు చాలా శ్రేష్ఠులుగా ఉంటారు కదా, జ్యేష్ఠత్వపు హక్కు నాకు ఇచ్చేస్తావా అని అడిగాడు. ఆ పిచ్చమొహమ్మడు కనీసం జ్యేష్ఠత్వపు హక్కు అన్న విలువ కూడా గుర్తించకుండా, జ్యేష్ఠత్వం ఏమైందిలే తీసుకురా, నాకు ముందు భోజనం పెట్టరా, ఆ కూర నాకు వేసేయరా అన్నాడు. అలా జ్యేష్ఠత్వపు హక్కును తీసుకోవటానికి కోసం అన్నయ్యను మోసం చేసిన మోసగాడు. ఇక ఈలోపు తండ్రి ముసలివాడయ్యాడు. తండ్రికి కళ్ళు కనిపించట్లా. ఒక రోజున ఒక సంఘటన జరిగింది, అది చాలా కీలకమైన సంఘటన. అదేమిటంటే, ముసలివాడైన తండ్రి పెద్ద కొడుకుని పిలిచాడు. నాన్న, నాకు కళ్ళు కనిపించట్లా, నేను మరణానికి చాలా దగ్గరగా ఉన్నాను, వెళ్ళే లోపల నేను నిన్ను ఆశీర్వదిస్తాను, మంచి ఆహార పదార్థాలు తీసుకురా. ఆ వయసులో పాపం తినాలని అనిపించిందేమో కొంతమందికి, అంతే. ఆ వయసుకు వచ్చిన తర్వాత తినాలని అనిపిస్తుంది, తినలేరు కానీ తినాలని అనిపిస్తూ ఉంటుంది అలాగా. ఎందుకంటే ఆ టైంలో పళ్ళు ఏమి ఉండవు నవ్వడానికి, సప్పరించడానికే. ఆ సప్పరించడంలోనే ఏదో ఒక ఆనందం పొందుతారు వాళ్ళు. కనుక ఆ కొడుకుకి చెప్పాడు, సరే నాన్న నేను వెళ్తాను అని అన్నప్పుడు వాళ్ళ అమ్మ వింది. అరే పెద్ద కొడుకు వెళ్ళిపోతానే ఆడు కొడుకేగా. పక్షపాత వైఖరి కుటుంబ విచ్ఛిన్నానికి ఎంత కారణమో ఆలోచించాలి. ఆడిని కన్నది కూడా రెబ్కాయే, అంతేకాదు యాకోబుని కన్నది కూడా రెబ్కాయే. అయినా సరే పెద్ద కొడుక్కి ఆశీర్వాదాలు ఎందుకు వెళ్ళాలి? నా ప్రియమైన కొడుకున్నాడు, ఆడికి ఆశీర్వాదాలు రావాలని వేటకు పంపిన తర్వాత చిన్న కొడుకుతో చెప్పింది, ఒరే మరి మీ నాన్న కళ్ళు కనిపించట్లా కనుక నేను ఒక ఐడియా చేస్తున్నాను. ఏంటంటే, ఆశీర్వాదాలు నీకు రావాలంటే నేను చెప్పినట్టు చెయ్యి. ఏంటి మమ్మీ? మీ నాన్నకి నోటికి రుచికరమైన ఆహారాన్ని నువ్వు వెళ్ళి అందించు అంది. అంటే అన్నయ్యలాగా అందించాలి నువ్వు. అదేంటమ్మా, అన్నయ్యకి నాకు చాలా తేడా ఉంది, అన్నయ్యకి ఒంటి నిండా రోమాలు ఉన్నాయి కదా, వెంట్రుకలు ఉన్నాయి, ఎలాగా అని అడిగాడు. అప్పుడు చెప్పింది, నేను మేకప్ వేస్తాను లేరా, ఎందుకంటే వధించే ఆ మేకపిల్ల యొక్క చర్మాన్ని నీకు కప్పుతా, నువ్వు మిమిక్రీ చేయనాయనా అనంది. మేకప్ ఏం వేస్తుందంట, మిమిక్రీ ఆవిడ చేయాలంట. సొంత భర్తను మోసం చేయటానికి కోసం కొడుకును అడ్డం పెట్టుకుందంటే ఎలాంటి దైనందిన బ్రోకెన్ ఫ్యామిలీ, విచ్ఛిన్నమైన కుటుంబమో మనకు అర్థం అవుతుంది. సొంత కొడుకుని పెళ్ళిళ్ళకి మాత్రం ఆదికాండం 24 అధ్యాయం చిత్ర చదువుతారు. ఇస్సాకు రెబ్కాలనే చదువుతారు పెళ్ళిళ్ళకి. ఎందుకని? బంగారం వెండి వస్త్రాలు రావాలిగా, అందుకోసమని 24 అధ్యాయం చదివిస్తారు. కానీ కుటుంబ జీవితంలో ఎవ్వరూ కూడా ఆదర్శవంతంగా చెప్పరు ఇస్సాకు రెబ్కాలని. కారణం ఏంటంటే ఇదే పక్షపాత వైఖరి. నిజంగానే
మళ్ళీ ఆడికి డౌట్ వచ్చింది. నాన్న కొంచెం వాసన చూస్తాడు, కళ్ళకు సంబంధించి నువ్వే కళ్ళు కనిపించవు గనుక మరి చక్కగా మేక చర్మం కప్పావు, అంతేకాదు మరి వాసన చూస్తాడు కదా, వాసన చూస్తాడు, తడివి చూస్తున్నందుకు వెరీ గుడ్, కనిపించట్లేదు కనుక వాసన చూస్తాడని మీ అన్నయ్య చొక్కాన్ని నేను నీకు వేస్తాను రా. అందుచేత అన్ని కోణాలలో తడివి చూసినా, వాసన చూసినా, లేకపోతే స్వరం నువ్వు చాలా మిమిక్రీ చేయి, చక్కగా నన్ను ఏసావుని అను. కొంచెం తేడా వచ్చింది ఏంట్రా అని అడిగితే, మరి అడవికి వెళ్ళాను కదా నాన్న, ఆ మంచుకి వాటికి తడిసిపోయాను నాన్న. ఎంత భయంకరమైన మోసంతో ఆశీర్వాదాలు పొందాలని అనుకోవటం ఎంత వివేకమో ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. సరే వెళ్ళాడు. కొద్దిగా డాడీకి డౌట్ వచ్చింది. స్వరం చూస్తే యాకోబులాగా ఉంది, తడివి చూస్తేనే ఏషావులా ఉంది. కొంచెం క్రైసిస్ గురయ్యాడు పాపం. అలా తడివి కూడా చూశాడు, వాసన చూశాడు. తన పద్ధతిలో ఏషావని నిర్ధారణ చేసుకొని ఆశీర్వాదాలు ఇచ్చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం, మరి ఇస్సాకు నిజంగా పరసంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వలేడు. ఏ తండ్రి కూడా పిల్లలకి పరసంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వలేడు. ఒకవేళ తండ్రి నాకు ఇస్తే అవి భూ సంబంధమైన ఆశీర్వాదాలే. మీరు అక్కడ చదివితే ఉంటుంది, నాన్న చాలామంది జనాలు నీ వెనకాల ముందు తిరుగుతూ ఉంటారా, అందరు నీకు నమస్కారాలు చేస్తారా, నీ బంధువుల్లో నువ్వు పెద్ద లీడర్ అయి ఉంటావురా, చాలామంది నీకు నమస్కారాలు చేస్తుంటారా, ఇలాగే చెప్పాడు తప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఏది ఒక్కటి కూడా ఉండదు. అంటే అర్థం ఏంటి? తల్లిదండ్రులు పిల్లలకి ఇచ్చే పాక్షికమైన దౌర్బల్యకరమైన పరిస్థితుల్లో వాటిని పొందడం అనేది ఎంత వివేకమో మనకి ఇక్కడ అర్థమవుతుంది. భౌతికపరమైన ఆశీర్వాదాల కోసం దొంగ నాటకాలు వేసి చాలామంది అంతే నేను అని చాలామంది తమ తల్లిదండ్రుల్ని అవసాన కాలంలో వాళ్ళ దగ్గర ఉన్నదంతా రాయించుకోవటానికి కోసం దగ్గర పెట్టుకొని వాళ్ళ దగ్గరే ఉంచుకొని వాళ్ళ చేత కాగితాలన్నీ రాయించుకొని మిగిలిన వాళ్ళకందరికీ అన్యాయం చేసే వాళ్ళని చాలామంది చూశాను. పెద్ద పెద్ద తగాదాలు అయ్యేది ఇక్కడే గొడవ. మీరు గమనించాల్సిన ప్రాముఖ్యమైన విషయం, తండ్రి అంటే భౌతికపరమైన తల్లిదండ్రులు ఏ పిల్లలకు కూడా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వలేరు. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇవ్వాలంటే ఒక్క పరలోకపు తండ్రే చదవాలి. ఎఫెసీకి రాసిన పత్రిక, ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం, ఎఫెసీ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 3-4 వచనాలలో ఇలా రాయబడింది, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించాడు. ఇది గుర్తు చేసుకోవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడు. అందుచేత ఒకవేళ తల్లిదండ్రుల నుండి పొలం పొందొచ్చేమో, తల్లిదండ్రుల నుండి డబ్బు పొందొచ్చేమో, తల్లిదండ్రుల నుండి లేకపోతే ఆస్తి హక్కులు ఇవి పొందొచ్చేమో, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఏ తండ్రి పిల్లలకి ఇవ్వలేడు. అంటే ఇక్కడ మనకు అర్థమవుతుంది 2 రకాలైన ఆశీర్వాదాలు ఉన్నాయని. ఒకటి భౌతికపరమైన ఆశీర్వాదం, 2 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ లోకంలో చాలామంది భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల కోసం ఇలాంటి పనులు చేసి, అక్రమాలు చేసి, తమ సహోదరులతో, తమ సహోదరులతో, తమ కుటుంబస్తులతో రకరకాలైన గొడవలు పెట్టుకొని, కొంతమంది ఉన్నతంగా ఉన్నవాళ్ళు కిందన్న వాళ్ళని తొక్కేసి, కిందన్న వాళ్ళ నోరు నొక్కేసి, తామే గనులంగా ఉండి అదేదో పెద్ద ఆశీర్వాదం అని అనుకొని చాలామంది ప్రవర్తించడం ఈ రోజుల్లో కనబడుతుంది. అలాంటి ఆక్రమణలు కనబడుతున్నాయి, అలాంటి దౌర్బల్య పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంట్లో వాళ్ళే కంట్లో పొడుస్తారమ్మా అన్న సామెత అక్షరాల నెరవేరుతుంది. బయటోడు కంట్లో పొడవలేడండి, బయటోడికి అంత దమ్ముండదు, ఇంట్లో వాళ్ళే కంట్లో పొడుస్తారు. సొంత సహోదరులే కావచ్చు, సొంత చెల్లెళ్ళు కావచ్చు, అరగజం స్థలం కోసం పక్కనున్న తన తమ్ముడిని చంపేశాడంతే. ఆస్తి కోసం అమ్మమ్మని పీక కోసేశాడు మా దగ్గర ఒకడు. మరి డబ్బు ఎలాంటి పనులు చేస్తుందో సొంత వాళ్ళను విడిపోవటానికి ప్రధానమైన కారణాలు ఇవే. ఇలాంటి పరిస్థితుల్లో భౌతికపరమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ తేడా మనకు తెలుసుకోవాలి. పూర్వం
మేము దండయాత్రలు చేసేటప్పుడు ఒక మంచి పాట ఉండేది. మణులు మాణిక్యములున్నా మేడ మిద్దెలు ఎన్నున్నా మదిలో యేసు లేకున్నా ఎన్ని ఉన్నా అవి సున్నా అందచందాలెన్నున్నా అందలముపై కూర్చున్నా సుందరుడు ప్రభు లేక ఉన్నా ఎన్ని ఉన్నా అవి సున్నా. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేవు. భౌతికపరమైన ఆశీర్వాదాల కోసం వెంపర్లాడి వాళ్ళమ్మ పంపించింది. చివరికి తండ్రి భౌతికపరమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఓకే, చాలా సంతోషపడిపోయింది వాళ్ళమ్మ. సంతోషపడిపోయాడు యాకోబు. వెరీ గుడ్. వీళ్ళిద్దరు కలిసి తల్లి కొడుకులు కలిసి తండ్రిని మోసం చేసి, ఇంత క్రితం అన్నయ్యని మోసం చేశాడు, ఇప్పుడు తండ్రిని మోసం చేశాడు. సరే, సాటిస్ఫాక్షన్. కానీ తప్పు చేసినోడికి మనసులో ఎప్పుడు భయం వేస్తుందండి. ఎప్పుడు భయంతోనే బతుకుతాడు తప్పు చేసినాడు ఎప్పుడు కూడా, నిజంగానే. ఎందుకంటే వాడిలో అపరాధ భావన వాడిని ఎప్పుడు కూడా క్షేమంగా ఉంచదు. అపరాధ భావన మనిషి లోపల కలుగుతుందనమాట. ఎందుకంటే మనకు మనస్సాక్షి ఉంటుంది, మనస్సాక్షి కల్మషం అయిపోద్ది. కనుక ఒక పక్కన మనస్సాక్షి కల్మషమైంది, ఒక పక్కన అన్నయ్యని మోసం చేశాడు. ఈ లోపల ఏషావు వచ్చాడు, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి, ఇదిగో ఆహారం అన్నాడు. తింటరా, ఇందాకే నాకు భోజనం పెట్టావు కదరా అన్నాడు. అదేంటి నాన్న, నేను అడవిలో నాన్న ఇబ్బందులు పడి నీకు నచ్చిన తీసుకురావాలని నేను వేట చేసుకొస్తే నువ్వేంటి ఇందాక తీసుకున్నావు అని అంటే తినేసానురా, ఆశీర్వాదం కూడా ఇచ్చేసాను, ఇది యాకోబు ద్వారా జరుగుతుందని అని అర్థమైపోయింది. నీ తమ్ముడైన యాకోబు ఇలా చేస్తుంటాడు అన్న వెంటనే నిశ్చయంగా చంపేస్తా అన్నాడు ఏశావు. ఆ మాట అమ్మ వింది. అమ్మ విని గబగబా పిలిచింది, మరి యాకోబు, ఇదిగో నువ్వు పని చేయాలరా, మీ అన్న నిజంగానే చంపేస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉన్నవాడు భయపడ్డాడు. ఎందుకని? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఇచ్చేది దేవుడు, భౌతికపరమైన ఆశీర్వాదాలు ఇచ్చేది భౌతికమైన వ్యక్తులు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఉన్నాడు ఎందుకు భయపడతాడు? వెంటనే ఆమె భయపడుతుంది, ఆడు కూడా భయపడుతున్నాడు. అన్నయ్య చంపేస్తాడు, పారిపో. అరే, మీ మేనమామ ఉన్నాడు కదా, మీ మేనమామ దగ్గరికి వెళ్ళరా అని చెప్పి మేనమామ దగ్గర కోసం ఇప్పుడు అతడు పారిపోతా ఉన్నాడు. అది సందర్భం. తన అన్నయ్యని తండ్రిని మోసం చేసి పారిపోతున్న యాకోబు జీవితం. ఇక్కడ మీరు ఆలోచించాలి. భౌతికపరమైన ఆశీర్వాదాలు పొంది పారిపోతున్నాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందిన వాళ్ళు ఎప్పుడైనా నిలబడతారు, గెలుస్తారు. ఎందుకంటే అది ఆత్మ సంబంధమైనది కనుక, దేవుడు వాళ్ళతో ఉంటాడు కనుక విజయం ఎప్పుడు వాళ్ళకే కలుగుతుంది. దావీదు గొలియాతుని జయించడానికి గల కారణం దేవునితో సంబంధం కలిగి ఆత్మ సంబంధిగా దేవుని ద్వారా నడిపింపబడ్డాడు. కనుకే చిన్నవాడైనా పెద్దవారిని జయించగలిగాడు. అక్కడ రాసి ఉంటుంది సమూయేలు మొదటి పత్రిక 17వ అధ్యాయం 50వ వచనంలో, దావీదు అసలు ఏ ఆయుధం లేకుండానే ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఫిలిస్తీని చంపెను అని ఉంటుంది. బలాఢ్యుడై, ఎవరికంటే? ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడయ్యాడంట. ఎలా బలాఢ్యుడండి? ఎత్తులు ఏమన్నా బలాఢ్యుడా? లావులు ఏమన్నా బలాఢ్యుడా? బరువులు ఏమన్నా బలాఢ్యుడా? ఆయుధాలు ఏమన్నా బలాఢ్యుడా? కాదు. కానీ ఆత్మ సంబంధంగా బలాఢ్యుడు, దేవునితో సంబంధం పెట్టుకున్నవాడు. గుర్తుపెట్టుకోండి, దేవునితో సంబంధం ఉన్నవాళ్ళు ఆత్మ సంబంధమైన. చాలామంది ఈ రోజుల్లో మీటింగ్లు అయ్యాక ప్రార్థన చేయమని వస్తుంటారు. వాళ్ళందరూ దేనికోసం వస్తుంటారు అనుకున్నారు? జబ్బులు పోవటానికి, డబ్బులు రావటానికి. ఈ రెండు ప్రధానంగా ఎక్కడికి వెళ్ళినా. జబ్బులు పోయినా మళ్ళీ వస్తేనైనా. కనుక డబ్బుల కోసమో జబ్బుల కోసమో దేవుడి దగ్గరికి రావటం కాదు. మన జీవితాలలో దేవునికి మనకి మధ్య ఉన్న అత్యున్నత ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. కుమారత్వం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, కృప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరలోకం దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, పరిశుద్ధాత్ముడు దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. ఈ కలిగి ఉండాలి అంతే తప్ప భౌతికపరమైన విషయాలు. నేను బండి కొనుక్కున్నా, CD 100 అని ఒక బండి కొనుక్కుంటే ఒక దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా పాల్సన్ గారిని ఎంత ఆశీర్వదించావునైనా 40,400 ఆ రోజుల్లో 40,400 రూపాయలు పెట్టి CD 100 కొనుక్కున్నాడు, నెలకు 1000 గడతాడంటే ప్రభువా ఎంత బాగా ఆశీర్వదించావు నాయన అని ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసిన 3 నెలలకు నా బండి యాక్సిడెంట్ అయింది. నాకు కాలర్ బోన్ ఇరిగింది ఆ యాక్సిడెంట్లో. అంటే నీ ఆశీర్వాదం వల్ల కాలర్ బోన్ ఇరిగింది నాయన అని అంటానా? మాట్లాడరా?
శిఖామణి గారు ఒక చెరువు దగ్గరలో ఒక ఇల్లు కట్టుకుంటే వాళ్ళని ఆశీర్వదించి, ప్రభువా ఎంత బాగా ఆశీర్వదించావు నాయన వీళ్ళని ఆయన చక్కగా ప్రార్థన చేశాడు. నీళ్ళ తుఫాన్ అని వచ్చింది ఆ మధ్యన, నీళ్ళు ఎక్కువైపోయి అది చెరువులో పడిపోయింది, మొత్తం చెరువులోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి, ప్రభువా నీ ఆశీర్వాదం చెరువులో కలిసిపోయింది నాయన అని అంటామా? అర్థం చేసుకోవాలి. అలాగని అది ఆశీర్వాదం కాదా? ఆశీర్వాదమే. ఇక్కడ మనకు తెలియాల్సింది అదే ఉంది. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు వేరు, అవి శాశ్వతంగా నిలిచేవి. భౌతికపరమైన ఆశీర్వాదాలు, ఈ రోజుల్లో ఎక్కువ మంది భౌతికపరమైన ఆశీర్వాదాల కోసమే యేసు ప్రభు దగ్గరకు వచ్చేది. యాకోబు జీవితాన్ని ఇప్పుడు మనం చూద్దాం. పారిపోతున్న యాకోబు, మరణ భయంతో వెళుతున్న యాకోబు, సైకాలజీలో దాన్ని థెనటోస్ అంటారు, అంటే మరణ భయం. మరణ భయం అనేది భౌతికంగా ఉన్న భయాలన్నిటికంటే గొప్పది. ఇక చివరిదనమాట, చాలా భయపడతారు. మనుషులు భయపడతారు, జంతువులు భయపడతారు, పదార్థాలు భయపడతారు, మనుషులు భయపడతారు, చిన్న కీటకాలకు భయపడతారు, అన్నీ భయపడతారు. ఫోబియాస్ అంటాం మేము. వీటన్నిటికంటే అతి ఉన్నతమైనది పైన పెట్టాల్సింది మరణ భయం. మరణ భయం, ఈ మరణ భయం ఎవడో తీసేయలేడు. ఆ రోజుల్లో మనకి కరోనాలో మనకు బాగా తెలిసింది మరణ భయం అంటే ఏంటో. కళ్ళ ముందు క్వారంటైన్కి వెళ్ళిపోతుంటే, కళ్ళ ముందు కరోనా వచ్చిందని మరణ వార్తలు వింటుంటే మరణ భయం ఏర్పడింది. అందుకే పూటకు 2 కోడిగుడ్లు తెగదీనేసాం మనం. ఎందుకని? బాగా బతకాలి మనం. కరోనా టైంలో మనం కూడా ప్రోటీన్ని బాగా అభివృద్ధి చేసుకోవాలని మరణ భయం యాకోబుకి వచ్చింది. ఇప్పుడు మరణ భయం ఇది చాలా తీవ్రమైంది. మరణ భయం నుండి విడుదల చేయాలంటే దేవుడు తప్ప ఎవడు విడుదల చేయలేడు. బైబిల్లో మీకు చూపిస్తాం. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు అసలు మరణ భయాన్ని తీసేయటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. మనందరికీ మరణ భయం, చావు మనల్ని చంపేస్తుందరా, అమ్మో చచ్చిపోతామేమో అనే ఒక రకమైన భయం మనిషిని ఎప్పుడు వేధిస్తూనే ఉంటుంది అనమాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాల్లో మనకు కనబడుతుంది మరణ భయం. ఇలా ఉంది, ఏమని? కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము కలవాలని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయి. కనుక యేసు ప్రభు శరీరధారికి ఎందుకు వచ్చేది? భయపడక మరణం అంటే మరణాన్ని గెలిచి, మరణాన్ని పిలిచి, మరణాన్ని ఓడించడానికి వచ్చాడు ఆయన. అది నిరూపించాడు ఆయన. కనుక మరణ భయం తీసేయాలంటే దేవుడు తప్ప. మరణ భయం ఎంత భయంకరమైందో చెప్పంటారా? నా మిత్రుడు రాజశేఖర్ అని డాక్టర్ ఉండేవాడు జంగారెడ్డిగూడలో. ఒకరోజు మేమిద్దరం మాట్లాడుకుంటే ఒక పేషెంట్ని తీసుకొచ్చాడు ఒక ఆయన. అన్ని టెస్టులు రాశారు. టెస్టులు రాసిన తర్వాత మీ అమ్మగారిని ఒకసారి బయట కూర్చోమని వివరాలు చెప్తాను అన్నాడు. వాళ్ళ అమ్మగారు బయట వెళ్ళకుండా తలుపు చోటనే ఉంది. మేము కూడా చూసుకోలేదు, డాక్టర్ కూడా చూడలేదు. వెంటనే మా వాడు ఆ రిపోర్ట్లు చూసి, కొంచెం సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అవుతా ఉన్నాయి, కొద్ది రోజుల్లో, ఒక వారం రోజుల్లో మీ అమ్మ చచ్చిపోద్ది, అందుచేత అందరికీ ఇన్ఫర్మేషన్ పంపుకో, అందరి ముందు అందరి మధ్యలో ఉంటే ఇంకా మంచిది కదా అని చెప్పేశాడు. ఆ మాట వినేసింది ఆవిడ. ఆ మాట వినేసింది. రాత్రి భోజనానికి కూర్చున్నారు వాళ్ళు. భోజనాలు అందరూ మామూలుగా కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆమె అందే, రే నేను చచ్చిపోతానండి కదా అందంటే అరగంటలో చచ్చిపోయి. మీరు ఇక్కడ గమనించాల్సింది, వ్యాధి కంటే వ్యాధిని గూర్చిన ఆలోచనే మనిషిని చంపేద్ది. కరోనా కంటే నాకు కరోనా వచ్చిందేమో అని చచ్చిపోయిన వాళ్ళు ఎక్కువ మంది. చితి చింత అక్క చెల్లెళ్ళు. చితి చచ్చిన శరీరాన్ని కాలుస్తుంది, కానీ చింత బతుకున్న శరీరాన్ని కాల్చేస్తూ ఉంటుంది. అది ఒక గంటలో అయిపోద్ది అక్కడ చితి కాల్చేయడం. కానీ చింత అలా కాదు, ప్రతిరోజు చచ్చిపోతూ ఉంటాం మనం. ప్రతిరోజు చింతలు తీర్చగలిగినట్టు ఎవడం లేడు. సమాధానం దొరికితేనే చింత పోద్దాయి. కనుక వీడు భయంతో, లేకపోతే థెనటోస్ మరణ భయంతో పారిపోతున్నాడు. జవాబు దేవుడే చెప్పాలి. ఎవరికైనా సరే మరణ భయం వచ్చేస్తే మరణాన్ని ఆహ్వానించడం కాదు గొప్పతనం. ఈ మధ్యన వార్తల్లో చదివాను, విజయారెడ్డి అని ఒక ఆవిడకి ఏం కలిగిందో తెలియదు. వెంటనే మరి స్కూల్స్లో, కాలేజీలో ఉన్న తన కొడుకుని, కూతుర్ని ఇద్దరిని తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కూడా మరి ఇలా పట్టుకొని రైలు వస్తుంటే ఎదురుకుండా నిలబడింది. వాళ్ళని గట్టిగా పట్టుకొని, అంతే ట్రైన్ వేత నుండి వెళ్ళిపోయింది. 3 చచ్చిపోయారు. అంటే మరణాన్ని కోరుకునే
పరిస్థితులు ఈ రోజుల్లో చాలా మంది దగ్గర కనబడతా ఉన్నాయి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నువ్వు చచ్చిపోవటం నాకు ఇష్టం లేదు రా బాయ్, నువ్వు బతకాలి, నువ్వు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడేలా పారిపోతున్న నిన్ను ప్రయోజకుడిగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకోసమే అన్నయ్య దగ్గర భయంతో, నాన్న దగ్గర భయంతో ఇంటి దగ్గర నుండి పారిపోతున్న యాకోబుకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇక్కడ 2 మాటలు మనం చదువుదాం. ఆదికాండం 28:10. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట పొద్దు కుంకింది అన్నాడు. ఎంత స్పష్టంగా రాశాడు ప్రకృతిని గురించి. నేను అనుకున్నాను పొద్దు కుంకింది భౌతికంగా కాదు, యాకోబు బతుకు పొద్దు కుంకింది. అది మనం ఆలోచించాల్సిందే. యాకోబు జీవితం పొద్దు కుంకింది అంటే అర్థం చీకటి ప్రారంభమైంది, భయం ప్రారంభమైంది, మరణాంధకారం, పాపాంధకారం, అజ్ఞానాంధకారం అందులోకి వెళ్ళిపోయాడు. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంచల శలాకయా. అజ్ఞాన తిమిరాంధకారంలో ఉన్నామనైనా మాకు విజ్ఞానాన్ని ప్రసాదించునైనా అని ఆర్యుల దగ్గర నుండి చెప్పుకుంటున్నాం. అజ్ఞానం అనబడిన చీకటి. 82వ కీర్తన 5వ చరణంలో కూడా రాసి ఉంటుంది. 82:5. నా జనులకు తెలివి లేదు, వాళ్ళు చీకట్లో తిరుగులాడుతున్నారు. తెలివి లేకపోవటం, చీకట్లో బతకటం. తెలివి లేదు, ఆ తెలివి దేవుడి దగ్గర ఉంది, దేవుడి దగ్గర నుండి తీసుకోవాలా. నీ సొంత తెలివి ఉపయోగిస్తే, భౌతికపరమైన జ్ఞానం ఉపయోగిస్తే పారిపోవాల్సి ఉంటుంది, మరణాన్ని అపేక్షించాల్సి ఉంటుంది. మరణ భయం మనిషిని వేధిస్తుంది, ప్రతి ఒక్కరిని కూడా. అందుచేతనే దేవుడు ఉన్నాడు. దేవుడు ఏం చేస్తాడంటే, ఎవడైతే పారిపోతున్నాడో అలాంటి వాళ్ళకి ఆయన అద్భుతమైన వసతులు కలిగిస్తాడు. అద్భుతమైన వాళ్ళలో మార్పు తీసుకురావడానికి వెంటబడతాడైనా, అడ్డుపడతాడైనా. సమూయేలు 2వ గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. సమూయేలు గ్రంథం 14:14. మనమందరం చచ్చిపోదుము కదా, నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీటి వలె ఉన్నాం. దేవుడు ప్రాణము తీయక అంటే అర్థం పనికి మల్లడా, అన్నయ్య మోసం చేస్తామంటారా, పనికి మల్లడా, నువ్వు నాన్న మోసం చేస్తామంటారా, దౌర్భాగ్యుడా, పారిపోతున్నావంటారా మళ్ళీ తప్పుడు పనులు చేసి అని దేవుడు అగ్నేసి చావగొట్ల యాకోబుని. తోలివేయబడిన వాడు తనకు దూరస్తుడు కాక ఉండుటకై ఆయన సాధనములు కల్పించుతున్నాడు. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట. సాధనాలు కల్పిస్తున్నాడంట దేవుడు. ఈరోజు కూడా యాకోబుకు ఒక సాధనాన్ని కల్పిస్తున్నాడు. నువ్వు పారిపోవటం కాదురా. దుర్మార్గుడు దుర్మార్గతలో నశించడం దేవుడికి ఇష్టం లేదు. మనిషి పాపంలోనే చచ్చిపోవటం దేవుడికి ఇష్టం లేదు. కానీ పాపములో నుండి, మరణములో నుండి బయటికి రావడానికి కోసం దేవుడు మార్గాల్ని సరళం చేస్తాడు, అందుకోసం ఏర్పాట్లు చేస్తాడు. అందుకే అక్కడ రాబడింది, అందరం చచ్చిపోతాం, ఓకే. అలా చచ్చిపోవడం దేవుడికి ఇష్టం లేదు. మనము బ్రతకాలి, అంతేకాదు నీతిగా బతకాలి, యథార్థంగా బతకాలి, దేవుడికి ఇష్టంగా బతకాలి. నువ్వు ఉన్న స్థితి దేవుడికి ఇష్టం లేదు. ఈ పారిపోయే స్థితి ఏంటిరా? తప్పు చేయటం పారిపోవటమా, మోసం చేసి పారిపోవటమా, ఇతరులను అణగదొక్కేసి ఏమీ తెలియనట్టు నటించడమా, ఇవన్నీ దేవుడికి ఇష్టం లేదు. కనుక దేవుడు సన్మార్గంలో తన బిడ్డలు నడిపించాలని పొద్దుగుంకిన జీవితం. యాకోబు జీవితం పొద్దుగుంకింది, చీకటిలోకి వెళ్ళిపోయింది. చాలాసార్లు చాలామంది జీవితాలు పొద్దు గుంకుతూనే ఉంటాయి. అప్పుడు వాళ్ళు అనుకుంటారు పర్లేదులే ఇంకా అలా ఉండిపోదాం అని. పాపంలోనే అలా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. శాపంలోనే మరణం కింద ఉండటం అలా దేవుడికి ఇష్టం లేదు. నిజమే కదా? ఎందుకంటే మనము మరణ దాస్యం కింద ఉంటూ నిరంతరం సాతాను చేత బాధింపబడటం దేవుడికి ఇష్టం లేదు. అందుకనే దేవుడు ఒక ప్లాన్ చేశాడు, యాకోబును దర్శించాలని అనుకున్నాడు. యాకోబు ఆ రాత్రి పొద్దుగుంకింది, ఒక రాయి తీసుకొచ్చి తలగడ కింద పెట్టుకొని నిద్రపోయాడు. నిద్రలో అతనికి ఒక కళ కలిగింది. జాగ్రత్త వినాలి. ఏంటి ఆ కళ? మందిరాన్ని గురించిన కళ. దేవుడు మందిర అనుభవాన్ని ఇచ్చాడు యాకోబుకి. అంటే అర్థం, నువ్వు పారిపోతున్నావా, నువ్వు మందిరం ద్వారా బలపరచబడతావు. నువ్వు భయపడుతున్నావా, నువ్వు మందిరం ద్వారా బలపరచబడతావు. నువ్వు ఆందోళన చెందుతున్నావా, మందిరం ద్వారా బలపరచబడతావు. మందిర అనుభవాన్ని నేను నీకు ఇస్తా అని దేవుడే యాకోబు కోరుకోలా. పనికిమాలిన వాళ్ళ కోసం దేవుడు మందిర అనుభవాన్ని సిద్ధం చేశాడు. పారిపోతున్న వాళ్ళ కోసం, ఇలాంటి దొంగల కోసం, మోసగాళ్ళ కోసం, పైకి కనిపిస్తూ లోపల ఇంకొక రకంగా ఉండే వాళ్ళ కోసం.
వాళ్ళ నాన్న దగ్గర ఎంత ఎంత నాటకాలు ఆడాడంటే, నాటకాలు ఆడుతున్న వాళ్ళ కోసం, వాళ్ళు భయపడి ఆందోళనతో ఉన్న వాళ్ళ కోసం. మనమంతా కూడా అంతే. చాలాసార్లు నోటి నిండా పళ్ళు, కడుపు నిండా కుళ్ళు అని అంగన్వాడీలో కూడా నేను చాలా పాటలు అన్నాను. నోటి నిండా పళ్ళు అంట, కడుపు నిండా కుళ్ళు అంట. పిన్యాన్ని కావలించుకోవడం, పక్కకి వెళ్ళి గోతులు తీయడం, ఇలాంటి సాధారణంగా జరుగుతున్న విషయాలు ఇవి. పైకి అలా కనిపిస్తున్న లోపల మన అంతరంగాన్ని ఒక్క దేవుడు మాత్రమే చూడగలడు. అందుకని మన కోసం దేవుడు మందిరాన్ని పెట్టాడు. యాకోబుకి ఇప్పుడు మందిర అనుభవాన్ని ఇవ్వబోతున్నాడు. మందిర అనుభవం అంటే ఏంటి? యాకోబు ఒక కల కనేను. ఆ కళలో జాగ్రత్త గమనించాలి. 4 ప్రధానమైన విషయాలు ఉన్నాయి. 1, నిచ్చెన భూమి మీద నుండి ఆకాశానికి వేయబడింది. 2, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. 3, ఆకాశము తెరవబడింది. 4, దేవుని హస్తం యాకోబుని ఆశీర్వదిస్తూ ఉంది. యాకోబుని ఆశీర్వదించడం ఏంటండి? పనికిమాలినని ఆశీర్వదించడం ఏంటండి? ఎస్, దేవుడు నిన్ను దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్ను బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. అక్కడ చదువుతాను చూడండి. ఆయన ఇలా అంటున్నాడు, నేను నీ తండ్రి అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి. నువ్వు పండుకున్న నీ భూమిని నీకు, నీ సంతానానికి ఇస్తా. నీ సంతానం భూమి మీద లెక్కకి ఇసుకరేణుల చేస్తా. పడమటి తట్టు, తూర్పు తట్టు, ఉత్తరపు తట్టు, దక్షిణ తట్టు వ్యాపిస్తావు. భూమి యొక్క వంశాలన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలంగా ఆశీర్వదింపబడుతుంది. ఇదిగో నేను నీకు తోడయ్యుండి ప్రతి స్థలంలో నిన్ను కాపాడుతూ ఈ దేశానికి నేను రప్పిస్తా. చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడవను. గాడ్స్ ప్రామిస్ నీ ఎదుట ఉంది. యాక్సెప్ట్ చేయాలి నువ్వు. మందిరంలో ఆశీర్వాదం నీ కొరకుంది. 36వ కీర్తన 8వ చరణం. 36వ కీర్తన 8వ. నీ మందిరమునందలి సమృద్ధి వలన నువ్వు సంతృప్తి పొందుతావు. నీ ఆనంద ప్రవాహంలోనికి మాకు తగ్గిస్తావు అన్నాడు. మందిరములో సమృద్ధి ఉంది. నువ్వు యాక్సెప్ట్ చేస్తే. మన మందిరాలకు వచ్చి పక్కన వాళ్ళ చీరల గురించి, మన మందిరాల్లోకి వచ్చి సెల్ ఫోన్ని బైబిల్లో పెట్టుకుని రీల్స్ చూసుకోవడానికి వస్తాం. మందిరంలో నేను సమృద్ధిస్తా, మందిరంలో నీకు సంతృప్తిస్తా. సంతృప్తి లేకే కదరా దొంగ నాటకాలు ఆడింది అక్కడ యాకోబు. సంతృప్తి లేక, సాటిస్ఫాక్షన్ ఉంటే అలాంటి పనికిమాలిన ఆలోచనలు ఎందుకు వస్తాయి నీకు? మనస్సున నెమ్మది పొందుట కన్నను మరి ఏ భాగ్యమో కలదన్నా. పండిత పురుషోత్తం చదవండి అంటాడు ఆయన. ఏమని? మనసులో ఉన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏముందా? మనిషి సాటిస్ఫై అయినప్పుడు ఏం కోరుకోడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు. ఇంగ్లీష్లో ఉండదు, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. ఇంకా నేనేం కోరను. దేవుడు నాతో ఉన్నాడా? నేనేం కోరను. ఆయన ఇచ్చింది తీసుకుంటా, ఆయన పెట్టింది తింటా, ఆయన నడిపించినట్టు నడుస్తా. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ అని ఉంటుంది అక్కడ. నా లేమి కలగదంటే అది దాని అర్థం. నేను ఇంకేది కోరను. మరి యాకోబు కోరాడంటే అర్థం ఏంటి? వాళ్ళ తల్లి కోరుతుందంటే అర్థం ఏంటి? వాళ్ళకి సంతృప్తి లేదు. ఇక్కడ అంటాడు, నీకు మందిరం ఇస్తా, మందిరం ద్వారా సంతృప్తి ఇస్తా. చాలామందికి బీరువా నిండా ఉన్నా కూడా సంతృప్తి ఉండదు. చేతి నిండా, జేబుల నిండా ఉన్నా కూడా సంతృప్తి ఉండదు. తినే దగ్గర కూడా సంతృప్తి ఉండదు చాలామందికి అండి. నిజంగానే ఆ మధ్యన ఒక మ్యారేజ్కి వెళ్ళాను నేను. ఆ మ్యారేజ్లో ఒక ఇస్తరాకు 2500 రూపాయలు. అంత ఖరీదైనవి, అంత అట్లీ పెట్టారు అక్కడ. ఆ భోజనాలు అంత ఖరీదైనవి. 18 రకాల ఐటమ్స్ వేశారు. చాలా ఖరీదైనవి. ఎక్కడెక్కడ ఢిల్లీలో, హైదరాబాదుల్లో తినేవి. వాళ్ళ చేత వండించారు అయ్యి. అది అన్ని వెజిటేరియనే. పాలక్ పన్నీర్ దగ్గర నుండి అసలు పేర్లు రావు నాకు. అలాంటివన్నీ పెట్టున్నాయి. నా పక్కన ఉన్నాడు అన్నాడు, ఎవరికి కావాలి 18 రకాలు మాసం ముక్క లేకుండా? 2500 రూపాయల డిష్. అది మాసం ముక్క లేదని ఆడికి సంతృప్తి లేదు. పైగా అన్నాడు, వీడికి 200 కట్నం పెట్టిన దండగా. అదే 2500. ఇది 200 పెట్టినా కట్నం దండగంట. తృప్తి లేదండి. తినడంలో తృప్తి లేదు, కట్టుకోవడంలో తృప్తి లేదు, మనిషికి తృప్తి లేదు. అక్కడ అంటాడు, నువ్వు మందిరం వస్తే నువ్వు తృప్తి పొందుతావు. సమృద్ధి వలన సంతృప్తి పొందుతాయి. ఎలాగో తెలుసా? నీ ఆనంద ప్రవాహాలు వారికి తాగిస్తూ ఉంటాం. ఎంత బాగా చెప్పాడు. అందుకు దేవుడు యాకోబుకి మందిర అనుభవం ఇవ్వాలనుకున్నాడు. మందిర అనుభవం ఈ 4 ఉంటే మందిరం. ఏంటి ఆ 4? 1, నిచ్చెన ఉండాలి. 2వది దేవదూతలు ఎక్కుచూ దిగుతూ ఉండాలి. 3వది ఆకాశం తెరవబడాలి. 4వది దేవుని హస్తము చాపబడి వాగ్దానాన్ని వాళ్ళకి ఇవ్వాలి. రైట్, మనం కూడా చూద్దాం. మీరు కూడా ఇప్పుడు అనుకుంటారు వచ్చే వారానికి
మనము మన కుటుంబం పేర్లు రాసి నిచ్చెనలు ఇచ్చేద్దాం మన చర్చికి అని. నిచ్చెనలు ఇచ్చేద్దాం అనుకుంటున్నారు చాలామంది. మన మందిరంలో మరి నిచ్చెన ఉందా? నిచ్చెన లేదు కదండి. అందుకే మనిషికి నిచ్చెన ఇవ్వని కాదని అర్థం. నిచ్చెన ఏంటో ఇప్పుడు మనం చూడాలి. మందిర అనుభవంలో మొట్టమొదటిది నిచ్చెన భూమి మీద నుండి ఆకాశానికి వేయబడిందంట. చాలా ఆశ్చర్యం. కొత్త నిబంధనలోకి ఒకసారి వస్తే ఆ నిచ్చెన పేరేంటో మనం చూద్దాం. యోహాను సువార్త మొట్టమొదటి అధ్యాయం. యేసు ప్రభు దగ్గరికి నతానియేలు అనబడిన కానా ఊరోడు, నతానియేలు అనబడిన కానా ఊరుని తీసుకొస్తా ఉన్నాడు అనమాట. తీసుకొస్తా ఉన్నాడు. నతానియేలుని పిలుపు తీసుకొస్తా ఉంటే మధ్యలో ఇదిగో నతానియేలు నేను ఎందుకు తీసుకొస్తానో తెలుసా? మన ప్రవక్తలు చెప్పారే, ఆయన వచ్చేసాడా, ఆయనే యేసుక్రీస్తు అంటే, నేను ఆయన చూపెడతారా అని తీసుకెళ్ళాడు. అంత దూరంలో ఉండగానే యేసు ప్రభు నతానియేలుని చూసి, బా నతానియేలు ఎంత మంచివాడు నువ్వు అన్నాడు. నీళ్ళంటే చూడలేదు అసలు అనేటప్పటికల్లా నతానియేలు మతిపోయింది. అదేంటి, నేను ఎక్కడో కానా అనే ఊరిలో నుండి వస్తే యేసు ప్రభు నన్ను చూసి ఈ నతానియేలు ఎంత మంచివాడు అని అన్నాడు. ఎలాగన్నాడు అని వీళ్ళు అడిగేశాడు. బొద్దకుడా, నన్ను నువ్వు ఎలా ఎరుగుదు అన్నాడు. 1:48 యోహాను సువార్త. నేను ఎలా తెలుసు ప్రభువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అతనికి ఒక మంచి సీక్రెట్ చెప్పాడు. ఇదిగో నిన్ను పిలవకముందే, యేసు ప్రభుని చూపెడతాను రా అని పిలవకముందే మీ అమ్మ అంటే ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే అన్నాడు. ఇక్కడ ఒక చారిత్రాత్మకమైన విషయాన్ని మీతో చెప్పాలి. అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే అనే విషయం ఏంటంటే, ఇజ్రాయేలీలు లేక యూదులు దేవుని పిల్లలందరూ కూడా గర్భిణీ స్త్రీలని ఉదయకాలంలో అంజూరపు చెట్టు కింద కూర్చోబెడతారు. పొద్దున్నే సాయంత్రం కూర్చోబెడతారు. మీరు ఇజ్రాయెల్ దేశం వెళ్తే అక్కడున్న నాణ్యాలు కాయిన్స్ ఉంటాయి కదా, ఒక కాయిన్ని మీరు పరిశీలన చేస్తే అంజూరపు చెట్టు కింద కూర్చున్న గర్భిణీ స్త్రీ బొమ్మ కనబడుతుంది. అంత ట్రెడిషన్ అక్కడ. ఇక్కడ యేసు ప్రభు ఇలాగ అన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో నిన్ను పిలుపు నా దగ్గరికి పిలవకముందే నువ్వు నాకు తెలుసురా బాయ్. అంతేకాదు మీ అమ్మ నిన్ను కడుపులో పెట్టుకొని అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నా కళ్ళు నిన్ను చూశారే అన్నాడు. చెలించిపోయాడు నతానియేలు. ప్రభువా, నిజంగా దేవుడు, నాయన దైవ కుమారుడు, నువ్వు మా రాజు ప్రభువా, అప్పటి నుండి నీ కళ్ళు నన్ను చూస్తానే ఉన్నాయా నాయన అని అన్న వెంటనే దేవుడు అతనితో అన్నాడు, ఇదిగో నీకు మందిర అనుభవం ఇస్తాను. ఇక నేను ఐ విల్ బ్లెస్ యూ, నిన్ను ఆశీర్వదిస్తా. ఎలాగో తెలుసా? చదువుతున్నాను. గొప్ప కార్యాలను చూస్తా. 51 ఆకాశము తెరవబడుటయు. ఓకే, యాకోబు దగ్గర జరిగింది. ఆకాశము తెరవబడుటయు, దేవుని దూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు. అక్కడ నిచ్చెన మీద ఎక్కుటయు దిగుటయు అన్నాడు. ఇప్పుడు ఆ నిచ్చెన పేరు రాస్తున్నాడు ఇక్కడ. ఆ నిచ్చెన ఎవరు? మనుష్య కుమారుడు. మనుష్య కుమారుడు ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు ప్రభు ద్వారా దేవదూతలు ఎక్కుచు దిగుతూ ఉండుట నువ్వు చూస్తావు నతానియేలు అన్నాడు. అంటే అర్థం, యాకోబుకి మందిర అనుభవం ఎలా కలిగిందో నీకు కూడా మందిర అనుభవాన్ని పొందుతావు నువ్వు. ఆ నిచ్చెన మన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన ద్వారా మన విజ్ఞాపనలు పైకెళ్తాయి. ఆయన ద్వారా ఆశీర్వాదాలు తండ్రి నుండి మనకు వస్తాయి. ఆయనే నిచ్చెన. యేసుక్రీస్తును పరిచయం చేస్తున్నాడు అక్కడ. దేవదూతల ద్వారా మన విజ్ఞాపనలు దేవుని దగ్గరకు వెళ్ళి దేవుని దగ్గర నుండి తిరిగి యేసుక్రీస్తు ద్వారా ఆశీర్వాదాలు ఎలా వస్తాయి అన్న విషయాలు దేవుడు అక్కడ యాకోబుకి చెబుతున్నాడు. యాకోబు ఇక్కడ నతానియేలుకి అదే చెప్పాడు. యాకోబు కూడా అదే చెబుతున్నాడు. యాకోబా, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నా ప్రేమను ఎరిగి నువ్వు నీ పనికిమాలిన స్థితిని విడిచిపెట్టి మందిరాల్లో దేవుడు ఎంత బాగా చెప్తున్నాడండి. దేవుని లేఖనాలు ఎందుకున్నాయి అనుకున్నారు? మన జీవితాలు మార్పునంది. మనము ప్రభు యొక్క మాటల్ని అర్థం చేసుకొని బ్రతకాలని, మన జీవితంలో మార్పు రావాలి. మార్పు అనివార్యం. జంతువులకి మనకి తేడాదే. మీకు సంగతి తెలుసు కదా, మీరు డిస్క్రిమినేషన్ లెర్నింగ్ అంటారు. విచక్షణ మనకి చాలా ఎక్కువ. జంతువులు ఇప్పుడు ఏదో సింహాన్ని తీసుకొచ్చి మీరు సింహమా నువ్వు రేపటి నుండి ఎట్టి పరిస్థితులను కూడా నువ్వు ఇడ్లీయే తినాలి అని అనుకోండి, అది తిందాం. చచ్చిపోయిన ఇడ్లీ తిందాం అంతే. చచ్చిపోద్దు కానీ ఇడ్లీ తిందాం కదా. అలాగే పులిని తీసుకొచ్చి నువ్వు పరోటా తినాలి రేపటి నుండి అని అంటే తిందాం, అవసరమైతే చచ్చిపోతాం. కానీ మనం మన మనస్సును మార్చుకోగలం. మార్చుకునే మనసు అట్లకి లేదు మనకు. సో ఆ విచక్షణ మనకుంది.
అందుకని దేవుడు చెప్పినప్పుడు యాకోబు వినాలి. దేవుని మందిరాన్ని ఇచ్చినప్పుడు దాన్ని వినియోగించుకోవాలి. నీ మందిరం ప్రార్థనా మందిరం, నీ తేజో మహిమ నిలుచు స్థలం, మాకెంతో క్షేమకరం. మాకెంతో క్షేమకరం నాయన. నీ మందిరాల్లో నివసించేవారు ధన్యులు, వారు నిత్యము సంతోషిస్తారు. 84వ కీర్తన 4వ వచనం 5వ వచనం. కనుక దేవుని మందిరాల్లో బతకాలని దేవుడు ఆశపడి పారిపోతున్న యాకోబుకి మందిర అనుభవం ఇచ్చాడు. ఇస్తే జాగ్రత్త గమనించాలి. ఈరోజు నీకు కూడా ఇస్తే మందిరాన్ని వినియోగిస్తున్నావా నువ్వు? మందిరం ద్వారా మేలు పొందుతున్నావా నువ్వు? మందిరం ద్వారా ఆశీర్వదింపబడ్డావా నువ్వు? మందిరం ద్వారా సంతృప్తి పొందావా నువ్వు? మందిరం ద్వారా సమృద్ధి పొందావా నువ్వు? నిజంగానే యాకోబు ఏం చేశాడో చూద్దాం. మరలా రండి 28వ అధ్యాయం. యాకోబు జీవితం పొద్దుగుంకిందయింది. మీరు గమనించాలి. చీకటిలో దేవుడు వెలుగునిచ్చి, చీకటిలో దేవుడు మార్గనిర్దేశిత ఇస్తే గమనించలేదు యాకోబు. అదే యాకోబు గనుక తెలుసుకొని ఉంటే సీను 32 అధ్యాయం వరకు వెళ్ళదు. 28వ అధ్యాయంలో జరిగిన ఈ విషయం మనం ఇక్కడ చూద్దాం. యాకోబు 16వ వచనం చూద్దాం. యాకోబు 28:16. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినే భయపడి ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది మందిరమే వేరొకటి కాదు అన్నాడు. చాలా మంది నోటితో అంటారు, ఎంత మందిరం అనుకున్నారండి అన్నగారు, మీరు పోయినసారి నాన్నగారు వాళ్ళు వచ్చినప్పుడు ఈ మందిరం లేదండి, ఇప్పుడండి ఈ మందిరం అలా చెప్తున్నారు. కరెక్ట్, మంచిదే, మందిరం ఉంది, కానీ మందిర అనుభవం లేదు. మందిరం ఉంది, మందిర అనుభవం మనలో లేదు. మనమే మందిరాలుగా మారాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మందిరాల్లో ఆరాధనలు, ఇదిగో మనలోనే ఆరాధనలు జరగాలి. నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము. పాటలు పాడుతున్నాం అంతే. దేవుని మందిరాలుగా మనం మారాలి. ఆరాధన ఇక్కడ కూడా జరగాలి. మనం కూడా మందిరాన్ని కట్టుకున్నట్టు మనం కట్టబడాలి. సజీవ రాళ్ళ వలె కట్టబడాలి. దేవునికి నివాసయోగ్యంగా కట్టబడాలి. మందిరాలుగా మార్పు చెందాలి. ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 దినాల్లో లేపుతా అన్నాడు యేసుప్రభు. అందుకే అక్కడ మందిరం అంటే మన శరీరం. మన శరీరాన్ని ఒక మందిరంగా పోల్చాడు. కనుక దేవాది దేవుడు ఒక మందిర అనుభవాన్ని ఇస్తే యాకోబు అంటున్నాడు, ఇది మందిరమే, దేవునికి ఇక్కడే ఉంది, వెరీ గుడ్, అది కూటమే, వెరీ గుడ్, చక్కని వర్తమానాలు చెబుతున్నారులే అంటున్నారు తప్ప అనుసరించే వాళ్ళు ఎంతమంది? యాకోబు గడాలు వెళ్ళిపోయాడు తెలుసా. చాలా బ్యాడ్ ఇది. మనం అక్కడ సరిగ్గా చదవం. యాకోబు వెంటనే నూనె తీసి అక్కడ రాయికి తలకడగా పెట్టుకుని రాయి మీద నూనె పోసి ఇది బేతేల్ మందిరం అన్నాడు. అన్న తర్వాత ఏమన్నాడు తెలుసా, ప్రభువా నువ్వు నాకు మంచి దర్శనం ఇచ్చావు, నేను అలా బతుకుతాను, నా తప్పుల్ని క్షమించు ప్రభువా, ఇదిగో ఎందుకంటే నేను అన్నయ్యని నాన్నని మోసం చేశాను అని తన తప్పులు ఒప్పుకున్నాడు అనుకున్నారు యాకోబు. మందిరం ఇస్తే, మందిరములో మన స్థితిని ఒప్పుకున్నప్పుడు, మందిరం ఇస్తే దేవుని పిల్లలు దేవుని పిల్లలుగా బతికాడడానికి తమ స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకోవాలన్నాడు దేవుడు. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి, అంటే మీరు దేవుని బిడ్డలే, మందిరానికి వెళ్ళేవాళ్లే, కానీ ప్రార్థనలు లేవు, ఉపవాసాలు లేవు, కన్నీళ్ళు లేవు, పశ్చాత్తాపాలు లేవు. మన ఇష్టం ఏం కలగట్లేదుగా, దేవుడేం దెబ్బ కొట్టట్లేదుగా, అంచేత మన ఇష్టానుసారంగా యాకోబుల్లాగా మందిరం ఉన్నా కూడా మందిరాన్ని లెక్క చేయకుండా యాకోబు వెళ్ళిపోతున్నాడు. మందిరమే అన్నాడు, పరలోకపు గవినే అన్నాడు, కానీ యాకోబు అక్కడ లేడు. యాకోబు దేవుని మందిరాన్ని లెక్క చేయలేదు. దేవుడు ఆశించింది ఏంటంటే, చదువమ్మ మళ్ళీ, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వారి ప్రార్థన ఆలకించి వారి పాపాలను క్షమించి వాళ్ళని వాళ్ళ ప్రాంతాలన్నింటినీ ఆశీర్వదిస్తా, స్వస్థపరుస్తా,
అన్నాడు. యాకోబు దగ్గరే ఉంది ఇప్పుడు అంతా, నీ దగ్గరే ఉందంతా. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు చెప్పుకుంటే దేవునికి, నిజమే ప్రభువా, నేను యాకోబుని, నన్ను క్షమించు ప్రభువా అని తన స్థితిని ఒప్పుకోలేదు యాకోబు. మందిరం నుండి దూరం అయిపోతున్నాడు. ఆ దూరం అయ్యేటప్పుడు దేవునికి ఏమని ప్రార్థన చేశాడు తెలుసా? ఏమని చేశాడు? ప్రభువా, నేను మళ్ళీ వెళ్ళిపోతున్నాను నాయన మా మామగారింటికి, నా మార్గంలో నాకు కాపాడినైనా, తినటానికి బొబ్బయినైనా, కట్టుకోవటానికి పట్లైనైనా నువ్వు తోడై ఉంటావని నమ్ముతున్నాను, ఆమె అని అన్నాడు. ఇది పశ్చాత్తాప ప్రార్థన అండి, విజ్ఞాపన? చెప్పాలి మీరు. ప్రార్థనలో 4 ఉంటాయి. ఒకటి ఘనపరిచే ప్రార్థన, రెండవది పశ్చాత్తాప ప్రార్థన, మూడవది కృతజ్ఞతా స్తుతి ప్రార్థన, నాలుగవది విజ్ఞాపన ప్రార్థన. అంటే దేవుణ్ణి పరిశుద్ధుడు ప్రభువా, నిత్య నివాసి ప్రభువా, మహోన్నతుడు నాయనా అని దేవుణ్ణి ఘనపరిచే ప్రార్థన. రెండవది, మేము తప్పుడోళ్ళనైనా, తప్పుడు పని చేసి వస్తున్నాం నాయనా, మమ్మల్ని క్షమించు ప్రభువా, అది పశ్చాత్తాప ప్రార్థన. మూడవది, నువ్వు మాకు జీవం ఇచ్చావు నాయన వందనాలు, మందిరం ఇచ్చావు నాయన వందనాలు, దైవజనులు ఇచ్చావు నాయన వందనాలు, కూడికలు ఇచ్చావు నాయన వందనాలు, ఈ యొక్క సిద్ధపాటు దినాలు ఇచ్చావు నాయన వందనాలు, అది కృతజ్ఞతా ప్రార్థన. నాలుగవది, మమ్మల్ని కరుణించు ప్రభువా, మమ్మల్ని నడిపించు ప్రభువా, అది విజ్ఞాపన. యాకోబు ఇక్కడ తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందలేదు. తన పాపాలకు ప్రాయశ్చిత్తం పొందేవాడే ధన్యుడు. ఎప్పటికైనా సరే ఎవడైతే దాచుకుంటాడో వాడు దెబ్బతింటాడు. యోహాను మొదటి పత్రిక మొట్టమొదటి అధ్యాయం, యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7 నుండి, ఆయన వెలుగులో నడిచిన ప్రకారం మనం కూడా వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం కలిగిన వారమైందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. అంటే ఏంటి అర్థం? ఆయన వెలుగులో నడిచినట్టు మనం కూడా నడవాలా. ఆయన మందిరం ఇచ్చినప్పుడు మందిరాన్ని అనుభవించాలా. ఆయన మహిమ ఇచ్చినప్పుడు మహిమను పొందాలా. ఆయన కీర్తనలు ఇచ్చినప్పుడు వాటిని పాడాలా. ఆయన సన్నిధి ఇచ్చినప్పుడు సన్నిధిని అనుభవించాలా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది. 16వ కీర్తన 11వ చరణం, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. పారిపోతున్నవాడు సన్నిధిలో ఉండకుండా ఎలా అంటున్నాడు? అయ్యా మరి నేను వెళ్ళిపోతున్నాను, నాకు తోడయ్యుండు, నేను వెళ్ళిపోతున్నానైనా ఏమనుకోకనైనా, మరి నాకు కావాల్సిన తిండినైనా. వీడు పారిపోతాంటే వీడికి తిండి వాళ్ళంట దేవుడు. అంతేకాదు కట్టుకోవడానికి బట్టలేనైనా అని అడుగుతున్నాడు. కట్టుకోవడానికి బట్టలే వాళ్ళంట. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనిషి దేవుని మందిరాన్ని నుండి దూరం అయిపోతూ కావలసిన వనరులన్నీ మళ్ళీ అడుగుతూ ఉంటాడు. మా చర్చిలో ఒక ఆయన, వాళ్ళ భార్య మంచి విశ్వాసం, ఆయన వచ్చి ఒకరోజు అంటున్నాడు, అయ్యగారు రాలేకపోతున్నాను చర్చికి, ఏమనుకోకండి, అంతా దేవుడి చిత్తమే నడుస్తుంది అన్నాడు. ఏంటి ఇలాగంటున్నారు అని అంటే అప్పుడు చెప్పా, అదేలేండి మీకు చెప్పకూడదు కానీ చెప్తున్నాను, ఈరోజు కూడా నేను మందు తాగుతూనే ఉన్నాను, నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా తాగుతున్నారు, వాళ్ళిద్దరికి గుండె ఆపరేషన్ పడింది, నాకు పడలేదు, అంత దేవుడి కృప, దేవుని కృపను బట్టి నేను తాగలుగుతున్నాను, ఈరోజు వరకు కూడా గుండె ఆపరేషన్ పడకుండా ఉన్నాను అన్నాడు. ఆలోచిస్తున్నారా? మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది, మీకు అర్థమైందని నాకు అర్థం అవ్వాలా. ఇప్పుడు ఏమంటాడంటే నేను తాగటం దేవుడి చిత్తం. ఎలా తెలిసిందంట వీడికి దేవుడి చిత్తం? గుండె ఆపరేషన్ పడలేదంట. అంటే దేవుడి ప్రేమని ఎంత లోకుగా తీసుకుంటారో యాకోబుల్లాగా మనకి కళ్ళ ముందు కనపడుతున్నారు. అప్పుడు చెప్పాను నేను, నానా మంచి విషయాల్లోనే దేవుడు ఆమెనంటాడు. నేను మందు దాక్కుంటా, ప్రభువాన్ని చిత్తమైతే నా లివర్ పాడవకుండా, నా మూత్రపిండాలు పాడవకుండా, నా మెదడు పాడవకుండా కృపదయచేయని ప్రాముఖ్యత ఆమెను అంటాడు ఆయన. పనికి మళ్ళీ నేషాలు వేసుకుంటా, దేవుని కృపను నిరర్ధకం చేసుకుంటా, నీ శరీరాన్ని పాడు చేసుకుంటా, మళ్ళీ దేవుని కృపని మళ్ళీ అక్కడ నువ్వు చాలా కరుణమేడునైనా, నువ్వు కరుకిస్తావు, గనుక చేస్తానా అంటారండి మీరు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 20వ వచనం. హెబ్రీ పత్రిక 13:20, గొర్రెల గొప్ప కాపరి అయిన యేసును మన ప్రభువును తన నిత్యమైన నిబంధన సంబంధముగ రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్త దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును కాక. మంచి విషయాల్లో దేవుడు సిద్ధపరుస్తాడు, పనికి మళ్ళీ వేషాలప్పుడు కాదు. రాజమండ్రి దగ్గర గోకవరం అనే ఉంటుంది, గోకవరం
గోకవరం కాలనీ వేరు అనమాట. ఆ కాలనీలో 70 ఇళ్ళు ఉంటాయి. అందులో ఉన్న వాళ్ళందరూ సెటిల్మెంట్ దొంగలు. అలాంటి వాళ్ళకి స్వార్థ చెప్పడానికి కోసం మన ఇద్దరం వెళదాం బ్రదరు అని ఒక ఆయన సీఎం కుమార్ గారు ఒక ఆయన మన ఇద్దరం అక్కడ కూటాలు పెడదామండి అన్నాను. సరే మొట్టమొదటి కూటం పెట్టారు. కూటం పెట్టిన తర్వాత ప్రసంగం చేస్తున్నాను నేను. సరే అందులో 2-3 అధ్యక్షులు పెట్టారు. ఒకటి స్టేజ్ మీద వచ్చి కాలర్ పట్టుకొని ఈడిసాడు కిందకే. అయినా సరే నేను మళ్ళీ తర్వాత వచ్చి ఆడక రాత్రి చక్కగా స్వార్థ చెప్పాను. సాటిస్ఫాక్షన్ వాళ్ళ హృదయాలలో దేవుని వాక్కు వేసామని ఆ తెల్లారి 3 రోజులు కూటలు పెట్టాను అనమాట. ఆ తెల్లారి అక్కడ ఒక విచిత్రమైన విషయం జరిగింది. అక్కడ జేబులు కొట్టే రమణమ్మ మాకు టిఫిన్కి పిలిచింది. జేబులు కొట్టే రమణమ్మ ప్రతి పోలీస్ స్టేషన్లో ఆమె పేరు ఉంటుంది. ఆమె టిఫిన్కి పిలిచింది. సరే టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత వెళ్ళొస్తామమ్మా, ప్రార్థన చేస్తాను అంది. చేయండి బాబు, మా వాళ్ళు లైన్కి వెళ్ళారు అంది. లైన్కి వెళ్ళారంట. లైన్ అంటే ఏంటి అర్థమైందా మీకు? దొంగతనానికి వెళ్ళారంటే నేను ప్రార్థన చేయాలంటే ఇప్పుడు ఏమైనా ప్రార్థన చేయాలండి మీరు చెప్పండి. ప్రభువా వాళ్ళు నిద్రపోయేలోగా పని అయిపోయేలా చెయ్యి, ఒంటి మీద ఉన్న ఆవుదం ఆరేలోగా పని అయిపోయేలా చెయ్యి, ఒకవేళ దొరికిన తన్నులు తినకుండా ఒక చూపించు, పోలీసు వాళ్ళకి చిక్కకుండా చెయ్యి, చిక్కినా తొందరగా వచ్చేలాగా అని ప్రార్థన చేస్తున్నాను. నేను అప్పుడు అన్నా, అమ్మ నేను అలా ప్రార్థన చేయలేను. మరి టిఫిన్ తిన్నావుగా అందు మరి కక్కలేంగా. ఇంకప్పుడు నేను అన్నా, అప్పుడు ఈ వచనం చూపించాను. ఫిబ్రవరి 13:20 చూపించాను. మంచి విషయాల్లోనే దేవుడు ఆమెన్ అంటాడమ్మా. ప్రతి మంచి విషయంలో ప్రభువా నీ మందిరానికి వెళ్ళాలి, ఆమెన్. ప్రభువా నీ స్వరూపం నాకు రావాలి, నేను అందుకోసం నేను ప్రతిరోజు వాక్యం చదువుతున్నా, వీలు కలిగే, ఆమెన్. ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం చేస్తాడు దేవుడు. కనుక యాకోబు ఇప్పుడు ఏమంటాడో తెలుసా? నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ కాదు దేవుని సన్నిధానంలో ఒప్పుకోవటం కాదు. అక్కడెవరు రాశాడు? యోహాను 1 పత్రిక 1:8 వచనం. మనము పాపము లేని వారమని చెప్పుకునే మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము మరియు మనలో సత్యం ఉండదు. 9వ వచనం. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపాలు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి లోకంలోకి పారిపోతున్నాడు యాకోబు. ఏమడిగాడు దేవుని? తిండి, బట్ట, నీ కాపుదల కావాలన్నా. ఎవరు అడుగుతారు? అన్యజనులు అడుగుతారు. అలాగా అన్యజనులు అడుగుతారు. చదువుతాం అన్నమాట. యేసుప్రభు అన్నాడు అన్నమాట మత్తయి సువార్త 6 31, 32, 33 వచనాలు. 31లో ఎలా రాబడింది? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అని దాని గురించి చింతించకండిరా, ఇవన్నీ మీకు అనుగ్రహించాలని పరలోకపు తండ్రికి తెలియని అన్యజనులు దీని గురించి చింతిస్తారు. ఎవడంటే చింతించేది? అన్యజనులాగా అడుగుతున్నాడు ఇప్పుడు యాకోబు. దేవుని బిడ్డ అయ్యుండి తప్పుడు పనులు చేసి మళ్ళీ ఆ తప్పుడు మార్గాలలో నడుస్తూ పారిపోతూ దేవుడు సహాయాన్ని కోరుకుంటున్నాడు. ఇదండి కోరుకుంటాం. పశ్చాత్తాపం లేని విజ్ఞాపన ఎవరికి కావాలి? పశ్చాత్తాపం లేదు. నేను ఒక కాలేజీలోకి ఎంటర్ అవుతున్నాను ప్రిన్సిపాల్తో మాట్లాడడానికి. ఇలా ఒక క్రికెట్ బాల్ వచ్చి నాకు తెలియదు. వెంటనే బాల్ అలా పట్టుకొని నిలబడ్డాను. ఒక కుర్రాడు నా దగ్గరకు వచ్చాడు. 9వ తరగతి చదువుతున్నాను. బాల్ ఇవ్వండి అన్నాడు. బాల్ ఇవ్వండి అన్నాడు. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నా. సార్ బాల్ ఇవ్వండి. అది కూడా అడగటం. అందులో వాళ్ళు పశ్చాత్తాపం ఉందండి. నేనన్నా ప్రిన్సిపల్ దగ్గర తీసుకో, బాల్ ఇవ్వండి. చేసిన తప్పు ఒప్పుకోవాలి. అప్పుడు ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు చేయాల్సింది ఫస్ట్ సే సారీ, క్షమాపణ చెప్పు. ముందు క్షమాపణ, ప్రభువా నేను ఇలా తప్పు చేశాను నేను అని దేవుడి దగ్గర క్షమాపణ లేవు. లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. లోకంలోకి వెళ్ళాడంటే 3 దాడి చేస్తాయి. జాగ్రత్త గమనించాలి. లోకంలో ఒక వ్యక్తి మందిరాన్ని వదిలిపెట్టి వెళ్ళాడంటే, మందిరంలో మహిమను వదిలిపెట్టి వెళ్ళాడంటే, ఆ నిత్యాన్ని, ఆ దేవదూతల ద్వారా జరిగే అద్భుత కార్యాన్ని, ఆకాశం తెరవబడి దేవుడు చేయి చాపించే వాగ్దానాల్ని లెక్క లేకుండా వెళ్ళిపోయాడంటే ఏం జరుగుద్ది? యోహాను 1 పత్రిక 2వ అధ్యాయం. యోహాను 1 పత్రిక 2వ అధ్యాయంలో ఇక్కడ రాశాడు చూడండి, 16వ వచనం. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము వీటికి గురవుతాడు. ఇప్పుడు యాకోబు మందిరాన్ని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతున్నాడు. అన్యజనుల వలె వెళ్ళిపోతున్నాడు. కనుక యాకోబు మీద ఈ 3 దాడి చేసింది.
యాకోబు మీద ఈ 3 ఎలా దాడి చేసినాయి ఇప్పుడు మీకు రుజువు ఇస్తా. చూడండి, యాకోబు పొద్దుగుంకిన జీవితంలో ఉంటే దేవుడు వెలుగు సంబంధించిన మందిరం ఇస్తే మందిరాన్ని, ఈ రోజుల్లో కూడా చాలామంది యవనస్తులు మందిరానికి రారు, వచ్చినా ఉండరు, ఉన్నా వినరు. ఎందుకని? చీకటి జీవితంలో దేవుడు ఇస్తున్న విషయాన్ని లెక్క చేయట్లేదు. లోకాన్ని మనసులో పెట్టుకొని లోకపు స్థితిగతుల్ని దేవుడి దగ్గర ఒప్పుకోకుండా అలాగే ఉంటే యాకోబులాగా మీరు కూడా దాడి చేయబడతారు. ఎలా దాడి చేయబడింది? సరే, యాకోబు బయలుదేరాడు, వెళ్ళిపోతున్నాడు. మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడు యాకోబు. వెళుతూ ఉండి చాలా ప్రాంతాల్లోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ మామగారు ఉన్న ఏరియాకి వచ్చేసిన తర్వాత 3 గొర్రెల మందలు మనకి అక్కడ కనబడి మనవాడికి కనబడి వాళ్ళంతా నీళ్లు పెడుతున్నారు. నీళ్లు పెట్టడానికి అక్కడ ఒక బావి ఉంది. ఇవన్నీ చూశాడు. చూసి, ఏమండి మీకు ఇక్కడ హారాను సంబంధించిన లాబాను గారు తెలుసా? వీళ్ళ మేనమామ లాబాను గారు మీకు తెలుసా? అరే ఎందుకు తెలీదు? ఇదిగో ఆ మంద తోలుకొని వస్తుంది చూసావా, ఆమె లాబాను గారి కూతురు అంది. అమ్మో, మా మేనమామ కూతురు పేరు రాహిలు, ఆమె చిన్న కూతురు అన్నాడు. గబగబా వెళ్ళిపోయాడు. వెంటనే అతనిలో శరీరాశ దాడి చేసింది. వెంటనే గమనించారా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టిన ప్రతి ఒక్కడి జీవితంలో శరీరాశ దాడి చేస్తుంది. అంతే, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, మీరెవరన్నా? నేను మీ మేనత్త కొడుకునని గట్టి కాలించుకొని ముద్దు పెట్టుకొని, వెరీ గుడ్, నేనే మీ బావనే అన్నాడు. బావగారు ఎక్కడి నుండి వచ్చారు? పలానా చోట నుండి. వెరీ గుడ్, ఇంట్లోకి వెళ్ళి చెప్పు. గబగబా ఇంట్లోకి వెళ్ళి చెప్పారు. వెరీ గుడ్, అసలు ఇదిగో నువ్వు నా మేనవిడివా? ఏంటి, ఎలా వచ్చావు? ఏం చెప్పలా, మోసం చేసి వచ్చాను, అన్నయ్యను మోసం చేశాను, మరి దేవుడి సన్నిధానంలో మాకు అడ్డొచ్చింది, అయినా సరే నేను లెక్క చేయకుండా వచ్చేసాను, ఇవేమీ చెప్పలా. మరి సరే, నీ మామ నీ దగ్గరే ఉంటాను. ఏంటి, నా దగ్గర కొలువు చేస్తాను నువ్వు? చచ్చా, అలా కదలే, పోనీ మామ ఓ పని చేయి, నేను మీ దగ్గర 7 సంవత్సరాలు చేస్తా, 7 సంవత్సరాలు కొలువు చేస్తా. ఎందుకో తెలుసా? నీ కూతురు నాకు చాలా నచ్చింది అన్నాడు. శరీరాశ ఎంత దాడి చేసిందో యాకోబు జీవితంలో చూస్తాం. చాలామంది మందిరాన్ని విడిచిన వాళ్ళందరూ డ్రగ్ అడిక్ట్స్ అండి. గంజాయి వాడుతున్నారు, మందు తాగుతున్నారు, నికోటిన్ పదార్థాలు నాలికల మీద నవ్వులుతున్నారు, అలాంటి పొగలు పీలుస్తున్నారు. దానికి సంబంధించిన పదార్థాలు వచ్చినాయి, కొన్ని పదార్థాలు. ఆ పదార్థాల పేరు చెప్పకూడదు, ఇప్పుడు కొంతమంది వెళ్ళి కొని చూస్తారు కూడా, అది ఎలాగా, అందుకే చెప్పట్లా. అట్లా వాసనలు లాగుతున్నారు. మాకు తెలుసు కదా, ఎందుకంటే నేను సైకాలజిస్ట్ కొన్నాను నేను, అందుకోసం చాలా కేసులన్నీ ఇప్పుడే అయ్యే. చాలా చిన్న వయసులో నుండి, హై స్కూల్ స్టేజ్లో నుండి అలాంటి పదార్థాలు తీసుకుంటున్నారు. నిజం, చాలామంది కౌన్సిలింగ్ ఇచ్చారు. లోకంలో కలిసిపోయాడు యాకోబు. శరీరాశ దాడి చేస్తుంది. మాంగారితో అన్నాడు, తానే నేనే మీ అమ్మాయి కోసం 7 సంవత్సరాలు చేస్తా అన్నాడు. ఎందుకని? ప్రతిరోజు వీళ్ళిద్దరూ మాంగారితో పాటు ఆ మందలు తోలుకుంటూ వెళ్తున్నప్పుడు శరీరాశ దాడి చేస్తుంది. ప్రతిరోజు కాలేజీలకు వెళ్ళొస్తున్నప్పుడు, ప్రతిరోజు నడుచుకుంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు శరీరాశ దాడి చేస్తూ ఉంది. అంటే చెప్పేశాడు, యాకోబు రాహేలుని ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసం 7 సంవత్సరాలు నేనే కొలువు చేస్తా అని అన్నాడు. నిజంగానే 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు అతనికి సామాన్యంగా కనపడినాయి అంట. కొంతమంది అంతే, ఆ ప్రేమ దోమలో ఉన్న వాళ్ళకే కష్టం అనిపించదు, డబ్బు ఖర్చు అనిపించదు, శరీరం అలసిపోతుందని అనిపించదు, మనసంతా పాడవుతుందని అనిపించదు, తమ శరీరాలు నాశనం అవుతున్నాయి, మనసు పాడవుతుంది అన్న విషయం వాళ్ళకి తెలియదు. అదే ట్రాప్లో ఉండిపోతారు. అలా ఉంటుంది. ఎందుకని? మందిరాన్ని విడిచిపెట్టేశాడు యాకోబు. శరీరాశ దాడి చేసింది. ఒక రాత్రి పెళ్లి పెట్టాడు. మాంగారు రాత్రి పెళ్ళి. మన అన్ని పగలు జరుగుతాయి, పెళ్ళి రాత్రి ఎందుకు పెట్టాడు అనుకున్నారు? యాకోబు ప్రేమించిన రాహేలు చిన్న కూతురు స్థానంలో పెద్ద కూతురుని పెట్టి ముసుగేసాడు. ముసుగేస్తే చీకట్లో ముసుగులో కనపడతలా. రాహేలే అనుకున్నాడు. ప్రమాణాలు చెప్పాయా, యాకోబును నేను రాహేలను నిన్ను నా పెళ్లి పరిమితిగా స్వీకరిస్తున్నాను, ఇది వాళ్ళు మన కష్టమందును నష్టమందును కలిమి ఎందును లేని ఎందును ఆరోగ్యమందు అనారోగ్యం నిన్నే ప్రేమించి నీతో నేను నమ్మకముగా కాపురం చేయదు. నన్ను దేవుని ఎదురు తల్లిదండ్రులు లేరు కనుక, కుటుంబం లేదు కనుక
ఇక్కడున్న మామగారి దగ్గర ఉన్న సమూహం, ఇక్కడున్న సంఘం ఎదుట ప్రమాణం చేస్తున్నాను. నువ్వు కూడా చెప్పమ్మా. స్వరం ఏదో తేడా కనట్టుంది. నేను నిన్ను ఏంటి రాహేల్ అంటలా. ముసుగు తీసి చూస్తే పెళ్ళైపోయింది. ముసుగు తీసి చూస్తే అక్కడ లేక మాంగారు అన్నాడు. మోసగాడు, మోసపోబడ్డాడు. జీవితం అంతా ఇలాగే ఉంటుంది. నువ్వు ఎదటోళ్ళని మోసం చేస్తే నువ్వు మోసపోబడతావు. గొయ్యి తవ్వువాడు దానిలో పడును అని ప్రసంగి గమనం 10వ అధ్యాయంలో రాశాడు. నువ్వు గొయ్యి తవ్వితే ఆ గోతులు నువ్వే పడతావు. హామాను ఉరికమ్మాన్ని మొర్తికే కోసం సిద్ధం చేస్తే చివరికి ఆ ఉరికమ్మ మీద హామానే చావాల్సి వచ్చింది. శరీరాశ అంతా పనిచేస్తుంది. నువ్వు ఎవరినైతే మోసం చేయాలనుకో మోసం చేయబడతావు. నువ్వు ఇతరుని తొక్కేయాలనుకున్నా తొక్కేయబడతావు. నువ్వు గర్వంతుడు అంటావా, ఇతరులు లెక్క చేయలేదా, నువ్వు లెక్క చేయకుండా ఎడవబడతావు. యాకోబుకి అదే జరిగింది. అర్థం అవుతుంది. శరీరాశ అంత పనిచేసింది. మాంగారు ఏంటిది అన్నాడు. పెద్ద కూతురికి పెళ్లి చేయకుండా చిన్న కూతురికి పెళ్లి చేయటం కుదరదు, మళ్ళా 7 సంవత్సరాలు చేయి. 14 సంవత్సరాలు నిజంగా చచ్చిపోయాడు. అసలు అతడు ఒక పదం వాడాడు. ఏమన్నాడు తెలుసా? 40 వచనం 31:40. పగటి ఎండకును రాత్రి మంచుకు నేను క్షీణించిపోయాను. నిద్ర నా కనులకు దూరమైపోయింది. ఇదివరకు నీ ఇంట్లో 20 ఏళ్ళు ఉన్నాను. నీ 2 కూతుర్ల కోసం 14 సంవత్సరాలు నేను పనిచేశాను. స్వయంకృతాపరాధం ఇది. స్వయంకృతాపరాధం. గుర్తుపెట్టుకోండి. మీరు తాగే ప్రతి డ్రగ్ నీ శరీరాన్ని చాలా భాగం చంపేస్తుందని తెలుసుకో. నువ్వు చూసే ప్రతి పనికిమాలిన సీన్ నీ మనస్సుల్లో చాలా పనికిమాలిన ఆలోచనలు పుట్టిస్తుందని తెలుసుకో. నువ్వు వేసుకునే ప్రతి అలాంటి నికోటిన్ సంబంధించిన, అది నాలుక కింద పెట్టుకున్నా, బొగ్గద కింద పెట్టుకున్నా, పొగలాగా పీల్చినా, వాసనలు పీల్చినా, అది నీ శరీరంలో చాలా భాగాలు, నీ మూత్రపిండాలు, నీ మెదడుని, నీ ఊపిరితిత్తుల్ని, నీ పేగుల్ని, నీలో ప్రధానమైన అవయవాలన్నింటినీ నాశనం చేస్తుందని తెలుసుకో. నాశనం అయిపోతున్నాడు. శరీరం కృషించిపోతుంది. పగలు ఎండకి, రాత్రి మంచుకి క్షీణించిపోతున్నాడు. ఏమి సాధించావు యాకోబు? ఏమి సాధించావు నువ్వు? కనుక ఏమి సాధించాల? మనోవేదన, మోసపోబడ్డాడు. సరే, 14 సంవత్సరాలైంది. రెండవను కూడా పెళ్లి చేసుకున్నాడు. అసలైన అవను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఈసారి అతని మీద నేత్రాశ దాడి చేస్తుంది. శరీరాశ దాడి చేసింది, దానికి గురయ్యాడు. రెండవది నేత్రాశ. మామగారి మందలు చూశాడు. మందలు చూసి అనుకున్నాడు, ఎలాగైనా సరే మామగారిని మోసం చేయాలి. ఇప్పుడు ప్లాన్. దానికి తగ్గట్టుగా ఒక సంఘటన జరిగింది. సినారి జంగిసాలని ఒక నిరవంజి చువ్వల నుండి ఒక రసం కారుతూ ఉంది. ఆ రసం నీళ్లలో కలిసి వెళతా ఉంది. ఈ చూలు కట్టేవి ఆ నీళ్లలోకి దిగినప్పుడు దాని రసం ఈ చూలు కట్టినప్పుడు తగిలి జీన్ మ్యూటేషన్స్ జరుగుతున్నాయి. జన్యు ఉత్పరివర్తనాలు అంటారు. అది స్టెరాయిడ్ అనమాట. ఆ జన్యు ఉత్పరివర్తనాలు జరిగి చారలో ఉన్న పిల్లలు పుడుతున్నాయి. అది గమనించాడు. జన్యు ఉత్పరివర్తనాలు మొట్టమొదటిగా కనుక్కుంది యాకోబే. దానికి కావలసిన నిరవంజి చువ్వలు, సినారి జంగిసాలు అని అనబడిన ఆ తీగల నుండి ఆ రసం కారకం గమనించాడు. ఓహో, దీన్ని బట్టి మామను మోసం చేయొచ్చు. ఎలా మోసం చేయొచ్చు? మామగారి దగ్గరికి వెళ్ళాడు. మామగారు, ఓ పని చేద్దాం. అదేంటంటే, ఇదిగో చారలో 1, 2 పుడతా ఉంటాయి కదా. అవును, ఈసారి చారలు అన్నీ నాయి, క్లీని అన్నీ నీ. ఎందుకంటే ఈ సినారి జంగిసాలు ద్వారా వచ్చిన ఆ రసం ద్వారా అన్ని చారలు వచ్చేలాగా తాను చెయ్యొచ్చు అని ప్లాన్ చేసుకున్నాడు. అలాగే చేశాడు. పుట్టినవన్నీ కూడా చారలు కలిగినవై, బలం కలిగిన వాటిలన్నింటినీ అందులో పెట్టాడు. నిజమే, బలహీనమైనవి, క్లీన్గున్నవి చాలా తక్కువ. యాకోబుకు విస్తారమైన మందు వచ్చేసింది. మామను మోసం చేశాడు, మోసపోపడ్డాడు. నెక్స్ట్ మామని మోసం చేశాడు. ఏం జరిగిందో చూడండి. 30వ అధ్యాయం 38 నుండి. మందలు నీళ్లు తాగు వచ్చినప్పుడు అవి చూలు కట్టడానికి అతడు తాను ఒలిచిన చువ్వలను మందలు తాగుటకు వచ్చు కాలవల్లో, నీళ్ల గాళ్ళల్లో వాటి ఎదుటి పెట్టగా మందలు ఆ చువ్వలు ఎదుట చూలు కట్టి చారలేను, పొడలేను, మచ్చలేను కలిగిన పిల్లలను ఈయనను.
యాకోబు ఆ గొర్రె పిల్లను వేరు చేసి చారగల వాటి తట్టు లాభాను మందల్లో నల్లని వాటి తట్టు మందల ముఖములు తిప్పి తన మందలను లాభాను మందలతో ఉంచగా వాటిని వేరుగా ఉంచాను. మందలో బలమైన చూలు కట్టినప్పుడల్లా అవి చువ్వలెదుట చూలు కట్టినట్లు మంద యాకోబు మంద కన్నుల ఎదుట కాలువలో ఆ చువ్వలు పెట్టాను. మంద బలహీనమైనప్పుడు పెట్టలేదు. అట్లు బలహీనమైనవన్నీ లాభానుకు, బలమైనవన్నీ యాకోబుకు వచ్చాను. ఆ ప్రకారం మనుషుడు అత్యధికంగా అభివృద్ధి పొంది విస్తారమైన మందలు, దాసులు, ఒంటెలు, గాడిదలు కలవాడయ్యను. అక్రమ అభివృద్ధి, మోసం చేసి సంపాదించింది నిలవదనానా, మోసం చేసి దాన్ని ఏం తీసుకెళ్ళలేవు. నిజమే కదా. యాకోబుకి అర్థం కావట్లా, నేత్రాశ దాడి చేసింది. రైట్, అయిపోయిందా? మూడవది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. జీవపుడంబం అంటే తెలుసా అండి? బడాయి, గొప్ప చెప్పుకోవటం అనమాట. యాకోబు ఏమని కూడా గొప్ప చెప్పుకుంటున్నాడు చూద్దాం. ఏమన్నా చూడండి, 30వ అధ్యాయం యాకోబు చెప్తున్న మాట ఇక్కడ చూడండి. 30వ వచనం, నేను రాకమనుపు నీకుండింది కొంచెమే, అది ఇప్పుడు బహుగా వృద్ధి పొంది నేను పాదము పెట్టిన చోటెల్లా యెహోవా ఆశీర్వదించాను. అంటే ఈ మోసగాడు కాలు ఎడితేనంటే దేవుడు ఆశీర్వదించాడంట. దీన్ని బడాయి అంటారు. అర్థమైందండి? జీవపు డంబం. ఈ మోసగాడు కాలు పెట్టాడంట, దేవుడు ఆశీర్వదించాడు. చాలా మంది అలాగంటారు, మా కోళ్ళ కాలు ఎట్టిందా మా కడుపులు ఖాళీ అయిపోతుంది. కోళ్ళ కాలు ఎడితే కడుపులు ఖాళీ అవ్వటం ఏంటంటే ఇదే మరి జీవపు డంబం మాటలు. ఒకసారి ఒక ఊరిలో నాన్నగారు హౌస్ ఓపెనింగ్ చేశారు. గదిలో పాలు బాబు ఒకసారి రా ప్రార్థన చేద్దుగాని అన్నారు. చిన్న గదని తక్కువ మంది వెళ్ళారు. నేను కింద ఉన్నాను. గబగబా పైకి అలా వెళ్తాను. ఒక వెనక పట్టుకుని లాగేసి ఏంటమ్మా అన్నాను. ఏ కాలు పెడుతున్నావు చూసుకో అంటున్నాను. అంటే అకస్మాత్తుగా ఎడం కాలు పడిపోతుంది. అక్కడ లాగేసింది అంతే చెప్పక. అంటే కుడి కాలు పెడితేనే మొత్తం కొండలన్నీ నిండిపోతాయేమో మరి. జీవపు డంబం. యాకోబులో శరీరాశ దాడి చేసింది, నేత్రాశ దాడి చేసింది, జీవపు డంబం కూడా దాడి చేసింది. ఇప్పుడు ఈ మూడింటిని క్యాన్సిల్ చేయాలి. యాకోబుని తన కోసం వాడుకోవాలి. దేవుడు ప్లాన్ చేశాడు. ఇప్పుడు దేవుడు ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. లెక్క లేకపోతే ఈ పద్ధతి వాడతాడు దేవుడు. లెక్క చేస్తే ఇంకో లెక్కలో ఉంటుంది అనమాట. యాకోబు దేవుడిని లెక్క చేయకుండా మందిరాన్ని విడిచి వచ్చేసాడుగా. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం కూడా పనిచేసిందిగా. ఇప్పుడు దేవుడు అతనితో ఒక మంచి ఐడియా. ఇలా లెక్కలేని వాళ్ళకి దేవుడు మరణ భయం కలిగిస్తాడు. ఏ భయం అండి? మరణ భయం. అదే లాస్ట్. అదే ఇందాక చెప్పాను కదా నేను. ఏం జరిగిందో తెలుసా? అన్నయ్యని వదిలేసి 20 సంవత్సరాలు అయింది. 7 సంవత్సరాలు రాహేలు కోసం చాకరీ చేశాడు. 7 సంవత్సరాలు మళ్ళీ లేయనిచ్చాడు. మళ్ళీ రాహేలు కోసం 7 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు. 6 సంవత్సరాలు ఈ మందల కోసం, సమృద్ధి కోసం, దాసుల కోసం, దాసీల కోసం 20 సంవత్సరాలు అయిపోయింది. దేవుడు ఇప్పుడు రంగంలోకి దిగాడు. యాకోబుని మార్చాలి. వీడు భౌతికంగా ఎదిగాడు తప్ప ఆధ్యాత్మికంగా ఎదగల. భౌతికపరమైన సంపదే ఇది తనకి సంపద అని అనుకుంటున్నాడు. వీడిలో వెన్నులో చలి పుట్టించాలనుకున్నాడు దేవుడు. అనుకొని ఒక రోజున ఒకడొచ్చి న్యూస్ చెప్పాడు. సార్, మీ అన్నయ్య ఇక్కడ దగ్గరలో ఉన్నాడు సార్, మీ అన్నయ్య ఇటు వస్తున్నాడు. యాకోబు ఏం చేశాడు? మాంగారుతో చెప్పి, మాంగారు మరి నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. ఎప్పుడు వెళ్తున్నాడో చెప్పలా. మాంగారు పొలంలో ఉంటే సంచులన్నీ సర్దుకొని ఒంట్లో వేసుకొని బయలుదేరాడు. మాంగారు బాగా పరిగెత్తుకొని వచ్చాడు. పరిగెత్తుకొని వచ్చి, ఏంటి వెళ్ళిపోతున్నావేంటి అని అడిగాడు. ఏం లేదు, నేను వెళ్ళిపోవాలనుకున్నాను, అందుకని వెళ్ళిపోతున్నాను అని అన్నాడు. అలా కాదు, తీన్మార్ కొట్టించి పంపించేవాడిని కదా, ఎంత బాగా నిన్ను గ్రాండ్గా పంపించేవాడిని, నువ్వేంటి అసలు అలా వెళ్ళిపోవటం ఏంటి? వెళితే వెళ్ళావు కానీ నా గూట్లో ఉన్నావు విగ్రహాన్ని తీసుకెళ్తున్నాను అన్నాడు. నో, మేము జీవం కలిగిన దేవుని బిడ్డలం. అబ్బా, జీవం కలిగిన దేవుని బిడ్డలంట. శరీరాశ, నేత్రాశ, జీవపడంతో ఉన్న వాళ్ళు ఇలాంటి బడాయి మాటలే చెబుతారు. కానీ వెంటనే ఇలాగన్నాడు, లేదు చెక్ చేసుకో అన్నాడు. సరే, మొట్టమొదటి ఆమె ఒంటిని చెక్ చేశారు, ఆమె దాసిని చెక్ చేశారు. నెక్స్ట్ రాహేలమ్మ ఒంటి దిగు
అంటే నాకు ఒంట్లో బాగాలేదు నాన్నగారు అంది. అక్కడే ఉంది. రాహేలు దొంగిలించింది, దోచుకుంది, తన కింద దాచుకుంది. ఏమండి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, రాహేలు మరి 14 సంవత్సరాలు పాలేరుతనం చేసి పొందింది యాకోబుకి. యాకోబు రాహేలుని ఎంతో ప్రేమించాను అనంది. మరి ప్రేమ 14 సంవత్సరాలు ఉన్నప్పుడు ఈ ప్రేమింపబడిన యాకోబుకి ఎందుకు చెప్పలా? నీ గుండెకాయ నా గుండెకాయ, నాలో నేను లేను నీలో నేనున్నా, నాలో నువ్వు ఉన్నావు అని చెప్పుకుంటారుగా ఈ ప్రేమ వాళ్ళంతా. మరి అలాంటప్పుడు ఎందుకు చెప్పలా? అక్కడ రాయబడింది చూడండి, 32వ వచనం. రాహేలు వాటిని దొంగిలించినని యాకోబుకు తెలియలేదు. భర్తని భార్య మోసం చేసింది. నాన్నే అన్నయ్యని మోసం చేశాడు, మామ ఇక్కడ యాకోబుని మోసం చేశాడు, యాకోబు మామను మోసం చేశాడు, యాకోబు భార్య యాకోబుని మోసం చేసింది. అంతా మోసమే. ఎందుకో తెలుసా? మందిర అనుభవం లేదు నీకు. ఇప్పుడు దేవుడు రే మోసగాడా, పైకి ఒక రకంగా లోపల ఒక రకంగా బతుకుతున్నావు, నీ జీవితాన్ని మార్చాలనుకున్నాడు. వీళ్ళు ప్రయాణమై వెళుతుండగా ఎదురొచ్చప్పుడు చెప్పాడు, మీ అన్నయ్య చాలా దగ్గరలో ఉన్నాడండి, ఇక్కడే దగ్గరలో ఉన్నాడు, మీ అన్నయ్య ఎదురొస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు అన్నాడు. అంతే. ఇప్పుడు స్టార్ట్ అయింది అసలైంది. ఏంటది? మరణ భయం. 20 సంవత్సరాల క్రితం వాళ్ళ అన్నయ్య ఏమన్నాడో తెలుసా? ఒకసారి అండి ఆదికాండం, ఒక్కసారి అండి వాళ్ళ అన్నయ్య ఏమన్నాడో చూద్దాం. 27వ అధ్యాయం 21వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏశావు అతని మీద పగపట్టాడు. ఏశావు, నా తండ్రిని గురించిన దుఃఖ దినాలు చాలా సమీపంగా ఉన్నాయి, అప్పుడు నా తమ్ముడని యాకోబు నేను చంపేస్తా అని కేకేశాడు. చంపేస్తా. ఆ మాటలు అమ్మంది. అమ్మిని గబగబా చెప్పింది కదా, వాడు నన్ను ఇప్పుడు చంపేస్తాడు. ఇప్పుడు మీరు చెప్పాలి, యాకోబుకి 2 భార్యలు, యాకోబుకి 2 దాసీలు, యాకోబుకి 11 మంది పిల్లలు, యాకోబుకి 100 దాసులు, యాకోబుకి 1000 పశు సంపద. వీటన్నిటితో వెళుతున్న యాకోబు వణికిపోతున్నాడు. ఇప్పుడు చెప్పాలి మీరు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఎంత గొప్పదో. అంతే, ఇక్కడ చెప్పేసి నేను ముగిస్తాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావాలా? ఎందుకంటే నిన్నుంటే ఉపయోగం ఉంది, అన్నీ ఉన్నాయి. ఖాళీ ఆయా ఖాళీ జానా, దోకా హే ఏ సబ్ కుచ్ छोड़ के जाना है, ఏ దునియా 2 दिन का మేళా, ఖాళీ ఆయా ఖాళీ జానా. నేను చెప్పుకున్నాను, నేను దిగంబరనే వచ్చింది, దిగంబరనే అక్కడికి వెళ్తున్నాను. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయినాను. దోకా హే సబ్కు చోడికి జానా హే, అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలంతే. ఎస్, కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే నలుగురు కలిసి మొయ్యాల. కళ్ళు తెరిస్తే ఉయ్యాల, కళ్ళు మూస్తే నలుగురు కలిసి మొయ్యాల. చిటికెన వేళ్ళు కలిపితే కళ్యాణం, చిటికెన వేళ్ళు కలిపితే కళ్యాణం, కాలి బొటన వేళ్ళు కలిపితే నిర్యాణం. కాలి బొటన వేళ్ళు కలిపితే నిరే, ఆ ఏళ్ళు కొంచెం కట్టి చెవులు దూదెట్టండి రా అనేది అప్పుడే. ఎస్, ఏమి సాధించాలనుకున్నాడు యాకోబు? యాకోబుకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఉణుకొచ్చేస్తుంది యాకోబు. వెంటనే ఒక ప్లాన్ చేశాడు. సూపర్ ప్లాన్ కదా ఇది. ఏం ప్లాన్ చేశాడు? అన్నయ్య చంపడానికి వస్తున్నాడు కనుక అన్నయ్యకి లంచం ఇద్దాం అనుకున్నాడు. లంచం కన్నులకు గుడ్డితనము కలుగు చేయను. యాకోబు ప్లాన్లు మనలాంటి ప్లాన్లే. ఎలాంటి కానుక ఇస్తున్నాడో చూడండి. ఇప్పుడు యాకోబు కానుక ఇవ్వాలని అనుకున్నాడు. 32వ అధ్యాయం. అతడు తన అన్నయ్యకు ఒక చిన్న కానుకంట. 14వ వచనం. 200 మేకలు, వాటిని చూలు కట్టడానికి 20 మేకపోతులు, 200 గొర్రెలు, అవి చూలు కట్టడానికి 20 పొట్టేళ్లు, 30 పాడి ఒంటెలు, వాటి పిల్లలు, 40 ఆవులు, 10 ఆమోతులు, 20 ఆడుగాడిదలు, 10 గాడిద పిల్లలు తీసుకొని మందను వేరువేరుగా దాసులకు అప్పగించి, రే ముందెళ్ళిపోయి మా అన్నయ్య చూపిండ్రా, మీ తమ్ముడి కానుక పంపాడని. నాతో ఒక చెల్లి వచ్చి చెప్పింది, ఇదిగో మీ చెల్లి మాటికి వచ్చి పాల్సమని ఇలాగ అంటుంది కదా, మీరు ఏమి ఐడియాలు పాటించలేంటండి అంది. ఏం పాటించాలి? ఏం లేదు, మీరు ఉప్పాడు వెళ్ళినప్పుడు మంచి సీరాలను తీసుకొచ్చి మీ చెల్లికాలు ఇచ్చేయండి అంతే, 20 చోట్ల మీ పేరే చెప్పుద్ది అన్నాను. ఏమా ఐడియా?
అంతే. నేను ఉప్పాడు వెళ్ళినప్పుడు మా చెల్లికి మంచి చీర కనిపించి సూపర్ జంధానా అన్న చీర తీసుకొచ్చి మా చెల్లి ఇంటికి వచ్చినండి, చెల్లి ఇక మరి ఏంటనుకున్నా ఇప్పుడే కొత్తగా వచ్చింది మోడల్ జంధానా అని ఇచ్చానంటే ఇంకంతే చూడాలా. ఏ ఊరు వెళ్ళినా చెప్పేస్తుందండి మా అన్నయ్య ఎంత మంచోడు అని. మెత్తడ అర్థమైందా? యాకోబు మెత్తడాలజీ. అన్నయ్యకి కానుక ఇచ్చేస్తే కూలైపోతాడు, అన్నీ మర్చిపోతాడు అని ప్లాన్ చేశాడు. అయినా కూడా డౌట్ వచ్చింది, ఎవరికి కావాలా నాకొద్దు అని యాకోబు కనుక ఆ కానుకను తీసుకొని ముందుకు వచ్చి చంపేస్తాడు. అందుకని ఈసారి రాజకీయం ఆలోచించాడు. రాజకీయ చదరంగం అంటారు. రాజకీయ చదరంగం ఎలా ఉంటుందో తెలుసా? చదరంగంలో బొట్టులు ముందు నడుస్తుంటారు, తర్వాత ఏనుగులు గుర్రాలు ఒంటెలు నడుస్తుంటాయి, ఆ తర్వాత సైనికులు ముందుంటారు, ఆ తర్వాత చివరికి రాజులు ఉంటారు. రాజు కలిసినప్పుడు ఇద్దరు షకనిచ్చుకుంటారు, బోధిని వెళ్ళిపోతారు, ఈ లోపల మొత్తం అందరూ చచ్చిపోయి ఉంటారు. ఇది రాజకీయం. అక్కడే వాళ్ళిద్దరు టీలు తాగుతూ ఉంటారు ముఖ్యమంత్రులు అందరూ, ఇక్కడ కొట్టు సత్తుంటారు ఇక్కడ పార్టీల్లో. అంతే రాజకీయం అంటే. అందుకేం చేశాడు? 3 గుంపులను ఏర్పాటు చేశాడు. ప్రతి గుంపు ముందు నడుస్తుండాలి, రెండవ గుంపు, మూడవ గుంపు, ఆ తర్వాత తన పిల్లలు వాళ్ళందరూ వెనకాల. మొట్టమొదటి గుంపుతో చెప్పాడు, మా అన్నయ్య సీరియస్గా ఉన్నాడా లేదో చూడండి, కూల్గా ఉన్నాడా లేదో చూడండి, దాన్ని బట్టి మీరు ప్రవర్తించనే. రెండవ గుంపు, ఒకవేళ మొట్టమొదటి గుంపుని చెదరగొడితే మీరు నెక్స్ట్ మూడో గుంపు వెనకే పారిపోతున్నాం. సరే, అది రాజకీయం. రైట్, ప్లాన్ చేశాడు. వచ్చేస్తున్నాడు, వచ్చేస్తున్నాడు, ఇటు వెళ్తా ఉన్నాడు. ఈ లోపల ఎబ్బోకు రేవడ్డు వచ్చింది. వెంటనే కానుక ముందు కదిలింది. ఆ తర్వాత మళ్ళీ మొట్టమొదటి గుంపు, రెండవ గుంపు, మూడవ గుంపు కదిలారు. 2 భార్యలు, 2 దాసీలు, 11 పిల్లలు, మొత్తం అందరిని దాటించేశాడు. ఇంకా వెనకెవరున్నారని వెనక్కొచ్చాడు. వెనక్కొచ్చి చూశాడు. చదువుతున్నాను చూడండి. ఆ రాత్రి 22 అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని ఎబ్బోకు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఏరు దాటించి తనకు కలిగిందంతా పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అందరినీ పంపించి వెనక్కొచ్చాడు. రేవు ఇటేపున యాకోబు ఒక్కడున్నాడు, అందరూ రేవు అటేపునున్నారు. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఏదో ఒక రోజు ఒక్కడే మిగిలిపోయి బాధపడే రోజులు వస్తాయి. ఎవరు లేరు, అప్పుడిక ఒక్కడే ఉన్నాడు. దేవుడు ఇప్పుడు అక్కడ దర్శించాలనుకున్నాడు. ఏరి శ్మశాన వాటికలో ఏరి నీ అన్నదమ్ములు, ఏరి నీ బంధుమిత్రులు, ఏరి నీ తల్లిదండ్రులు లేరు, వారు నీతో కూడా రారు. ఇంత మాత్రపు జీవితమునకు భ్రమయేలనో వెర్రి మానవా. ఎర్రవా నలుగురు పట్టి కట్టి లేరా, నలుగురు పట్టి కట్టి మోసుకుపోతారు. తళతళ మెరిసిపోయే మోము చూచి నీవు మిలమిలలాడుతావు ఎందుకయ్య నీలో ఈ కనిపించే అందమంత మట్టేనండి, ఈ కనిపించే అందమంత మట్టేనండి. కనుక నమ్మకండి ఈ లోకం మాయేనండి, నమ్మకండి ఈ లోకం మాయేనండి. కనుక ఏరి యాకోబు ఎక్కడున్నారు మిగిలిన వాళ్ళంతా? యాకోబుని దేవుడు దర్శించాడు. ఇప్పుడు సెకండ్ టైం. ఈసారి యాకోబుతో డైరెక్ట్ ఇంకా పెనుగులాడుతున్నాడు. ఎలానే ఉంటలా యాకోబు ఇంకా ట్రై చేస్తున్నాడు. అంతే, ఇంకా తెల్లారిపోతుంది. లాగి కొట్టాడు దేవుడు. తుంటి నరం దిగిపోయింది, కింద పడిపోయాడు. పైకి ఒక్కసారి చూశాడు, దేవుని ముఖం కనబడింది. దేవుడు అలా చూస్తూ ఉన్నాడు. ప్రభువా నువ్వా? అవును నేనే. వెంటనే కాళ్ళు గట్టి పట్టేసుకున్నాడు. నేను వెళ్ళను అన్నాడు. నేను వెళ్ళిపోవాలి అన్నాడు దేవుడు. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు. నీకు ఆశీర్వాదాలు ఎందుకురా? 2 భార్య, 2 దాసీలు, 11 మంది పిల్లలు, 100 కొలది దాసులు, 1000 కొలది పశు సంపద. లేదు ప్రభువా, అవన్నీ భౌతిక ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం లేదు ప్రభువా. నా ముఖంలోకి చూడు. దేవుడు ముఖాన్ని చూస్తున్నాడు. యాకోబు తప్పులు అర్థం అవుతున్నాయి. నిన్ను నేను ఆ రోజు దర్శించానుగా,
మందిరాన్ని లెక్క చేయలేదుగా. శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మం నీ మీద దాడి చేసింది. నీ పాపం నా ముఖంలో కనబట్టలేదా? 90వ కీర్తన 8వ చరణం. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కనబడతాయి ప్రభువా. దేవుని ముఖంలోకి యాకోబు చూస్తుంటే యాకోబు చేసిన తప్పులన్నీ దేవుని ముఖంలో కనబడుతున్నాయి. ప్రభువా నన్ను క్షమించు, రైట్, నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఆశీర్వదిస్తా. చిన్న షరత్, ఆశీర్వదించాలంటే నీ పేరేంటి? నా పేరా? ఎస్, నీ పేరేంటి? ఎందుకు అడిగాడు? మీ నాన్న గుడ్డోడు అని చెప్పి నువ్వు మీ అమ్మతో మేకప్ వేసుకొని మిమిక్రీ చేసి నేను ఏశావుని అన్నావు కదరా. ఈ